you hear me now? Yeah. Steps. महागणाधिपतये नमः श्री गुरुभ्यो नमः पूज्युलैన బ్రహ్మశ్రీ సామర్థ్యం శర్మగారికి పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారాలు. Yes, somebody is coming. Everything might be discussed. Is that better? Yeah. Thank you. ఈ రోజు మనకు ఒక విధంగా పర్వదినం. గత సంవత్సరము ఈ సంవత్సరం కూడా శ్రీ సమ్మగారు వాషింగ్టన్ రావడము, మన టెంపుల్ రావడము మనకు చాలా అదృష్టం. వారి తాలూకా ఆధ్యాత్మికమైన ప్రవచనలు వినడం మనకు చాలా అదృష్టం. ఇది మీ అందరికీ వారి గురించి తెలుసు, కానీ ఇంకోసారి మీకు పరిచయం చేస్తాను. నేను దేశం వచ్చి 40 ఏళ్ళు అయిపోయింది. తెలుగు కాస్త మర్చిపోయాము, ఇంగ్లీష్ నేర్చుకోలేదు. సో ఇట్స్ బికమ్ యూ కెనాట్ కన్స్ట్రక్ట్ ఏ సింగిల్ సెంటెన్స్ వితౌట్ పుట్టింగ్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు. సో ఐ ట్రై మై బెస్ట్ టు మేక్ ఇట్ కంప్లీట్ తెలుగు as much as possible. 4 వేదములోని ఒక వేదము సామవేదం. ఆ సామవేదము ఇంటి పేరుతో సకల శాస్త్ర వీరుడు మహాప్రజ్ఞశాలి అయిన షణ్ముఖ పేరుతో వారి నామధేయము. శ్రీ సామవేదం షణ్ముగారి సార్థక నామధేయం. తెలుగు సంస్కృతి పండితులైన షణ్ముగారు ఆంధ్రప్రదేశ్ తూర్పు అయిన బరంపురంలో జన్మించి ఆ ప్రాంతంలోనే విద్యాభ్యాసం చేసి ఆంధ్ర యూనివర్సిటీలో BA ఆనర్స్ డిగ్రీ పొందారు. శ్రీ శర్మగారు గత 16 సంవత్సరంలో ఇండియాలో అనేక ప్రాంతంలోని అనేక పురాణంలో వివిధ అంశాల గురించి ప్రసంగిస్తూ వస్తున్నారు. శర్మగారి ప్రసంగంలో సౌందర్య లహరిలోని సౌందర్యం, భక్తితత్వం, శివ కళ్యాణంలోని శివపార్వతుల వైభవం, లలితా లీలలో అమ్మ అనంతరూపం లలిత సహస్రనామంతో వారి అంతరార్థములు, ప్రదోష వేళలో కైలాసంలో నటరాజ వచ్చేహేళ, కృష్ణుని రాసలీల, భగవద్గీత, రామాయణ కథామృతం, ఆదిత్య హృదయం, శివానంద లహరి, తిరుమల వెంకటేశ్వర వైభవం ఒకటేమిటి అనేక అంశముల గురించి వారు వివరణ ప్రవచనంలో అమోఘం. ఉపనిషత్తులు, అనేక పురాణములు, శాస్త్రములను పరిశోధించి పరిశీలించి వాటి యొక్క ముఖ్యాంశములను క్రీడీకరించి గొప్ప సాహిత్యవేత్త అయిన శ్రీ అప్పయ్య దీక్షితులు, శ్రీకంఠ దీక్షితులు వారి వ్యాఖ్యానాలను ఉదాహరిస్తూ అపూర్వంగా ప్రసంగిస్తారు. వారి ప్రవచనంను శ్రద్ధగా ఆలకిస్తే వారు ప్రసంగించే అంశంలోని భగవత్ స్వరూపం మన మనసునందు, మన నేత్రమునందు మరుపురాని విధంగా కదలాడుతాయి. శర్మగారు ప్రసంగిస్తున్నప్పుడు ఒక క్షణం మనం అదుపు తప్పితే వారు ప్రసంగిస్తున్న అంశంలోని ఒక మైలు ముందుకు వెళ్ళిపోతుంది. వారి ప్రసంగాన్ని పూర్తిగా ఆస్వాదించి ఆనందించాలంటే పూర్తి ఏకాగ్రతతో వినాలి. శ్రీ శర్మగారు ఋషిపీఠంలో అనే ఆధ్యాత్మిక మాసపత్రిక స్థాపించి నిర్వహిస్తున్నారు.
విష్ణు విద్య, సౌందర్యలహరి, లలిత సహస్రనామ అంతరార్థములను తెలుపుతూ గ్రంథములను, తర్వాత రామచంద్ర ప్రభు అనే పుస్తకమును మొదలైనవి రచించారు. శివశక్తుల మీదే అనేక భక్తి గీతాలను శివపదం అనే పేరు రచించారు. వాటిని ప్రసిద్ధ గాయకులు సీడీగా మార్చి ప్రచారం చేయడం జరిగింది. తర్వాత ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి గో సంరక్షణ, శిథిల దేవాలయ జీర్ణోద్ధరణ చేస్తున్నారు. గత 14 సంవత్సరాల నుండి కూడా ఈటీవీలో ఉదయం 6 గంటలకు ఆరాధన కార్యక్రమం అనేక అంశాలతో నిర్విరామంగా ప్రసంగిస్తున్నారు. ఇన్ని ప్రజ్ఞలు కలిగిన శర్మగారు అచంచలమైన దైవభక్తితో పాటు దేశభక్తి, గురుభక్తి, ఋషిభక్తి కలిగిన వారు, ఆదర్శవంతమైన భావాలతో ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన సంస్కారవంతులు. శ్రీ సామాన్య షణ్ముఖ శర్మ గారి ప్రసంగము వీరులేదు. ఇంతటి అద్భుతమైన ప్రసంగాలకి ఆనందించడానికి స్పందించని హృదయాలలో భగవంతుడు నిలబడు. అందుచేత శర్మగారి ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించి మన మనస్సులో ఆ భగవంతుడిని ముఖ్యంగా కృష్ణ భగవాన్ని ప్రతిష్ఠించుకొని తరిద్దాం. Before I hand over to the mic, few requests. Please turn off your cell phones kindly, and try not to leave the auditorium in between the productions. It will be disturbing other people. To the extent possible, try to stay put. And thank you very much. I'm going to start that. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం హంసాయ దహర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమాప్తౌ అంతే పరిష్టగతయే హరయే నమస్తే యజ్ఞేశ అచ్యుత గోవింద
మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 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 శ్రీకృష్ణ శరణం మమ. 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఆలయంలో బహుదేవతా రూపాలతో మనల్ని అనుగ్రహిస్తున్న పరమేశ్వరునికి నమస్కరించుకుంటూ, గతంలో ఇక్కడ చెప్పినటువంటి ప్రవచనాలు, ఇక్కడ మీరు చూపించిన ఆదరణ మరువలేనివి. ఆ ఆదరణ మళ్ళీ ఇక్కడికి రప్పించింది అని భావించాలి. ముఖ్యంగా ఒక పట్టుపట్టి ఈ సంవత్సరం కూడా మీరు రావాలి అని ఒక దీక్షగా రప్పించుకున్నటువంటి తల్లి శ్రీ కృష్ణవేణమ్మ గారికి ముందుగానే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఈ రోజు నుంచి ఈ పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో మనం భక్తి యోగం అనే అంశం గురించి మాట్లాడాలని కోరుకున్నారు. ఈ అంశాన్ని ఎవరు ఎంచుకున్నారో కానీ వారి సంస్కారానికి ముందు నమస్కారం చేసుకుంటున్నాం. భక్తి యోగం అనగానే మనకు రకరకాల భావాలు ఉన్నాయి. ముందు ఆ భావాల్ని మనం స్పష్టం చేసుకుని తర్వాత భక్తి యోగంలోకి ప్రవేశిద్దాం. ఎందుకంటే వేదము, పురాణము, ఇతిహాసము, అటు తర్వాత మనకు వచ్చినటువంటి ఇతర శాస్త్రములు, మహానుభావులు ఇచ్చినటువంటి వివిధములైనటువంటి కావ్యాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే వీటన్నింటినీ సమన్వయించి గ్రహించితే కొన్ని కొన్ని అద్భుతమైన సత్యాలు మనకి బయటపడుతూ ఉంటాయి. మనకి మామూలుగా ఉన్న అభిప్రాయాలు వేరు, కొందరికి రూఢి అభిప్రాయాలు కొన్ని ఉంటాయి. అది లోకంలో ప్రసిద్ధిగా వెళ్ళిపోతుంటాయి. కానీ ఆ ప్రసిద్ధి అయిన అభిప్రాయాలకి శాస్త్ర అభిప్రాయాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ భగవద్విషయం మాట్లాడేటప్పుడు శాస్త్రమే మాట్లాడాలి తప్ప ప్రసిద్ధి చెందిన విషయాలు కాదు ఇక్కడ మాట్లాడవలసింది. అందుకు శాస్త్రంలో చెప్పినవి కొన్ని చూస్తూ ఉంటే మన లోపల పాతుకుపోయిన అభిప్రాయాలని కూకటి వేళతో పెకలించవలసిన అవసరం కూడా ఉంటుంది. ముఖ్యంగా భక్తి యోగం అనే మాట మనం ఇక్కడ మాట్లాడేటప్పుడు మిగిలిన యోగాల గురించి ఏమైనా చెప్పగలమా? పర్వాలేదు, మాట్లాడుకుందాం హాయిగా. సాధారణంగా ఒక అభిప్రాయం ఉంది అందరిలో, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి కూడా. కర్మ, జ్ఞాన, భక్తి యోగములను 3 యోగములు ఉన్నాయి. ఇందులో భక్తి యోగం చాలా గొప్పది, తరింపజేస్తుందన్న అభిప్రాయం కొందరిది. కాదు, జ్ఞానయోగమే చాలా గొప్పది, తరింపజేస్తుందన్న అభిప్రాయం కొందరిది. ఈ యోగాల గురించి మనం మాట్లాడడానికి ఆధారమైన గ్రంథం ఏదయ్యా అంటే భగవద్గీత. ఈ భగవద్గీత మన సనాతన ధర్మానికి ఒక అద్భుతమైనటువంటి సాధికారిక గ్రంథం, అంటే ఆథెంటిక్ పుస్తకం. సాధికారిక గ్రంథం సందేహం లేదు. కానీ మన సనాతన ధర్మం భగవద్గీతతో పుట్టలేదు, అది తెలుసుకోవాల్సినది. సనాతన ధర్మం అంతకు ముందే వేదములుగా, ఉపనిషత్తులుగా, పురాణములుగా ఉన్నది. కృష్ణావతారానికి పూర్వమే సనాతన ధర్మం ఉన్నది. కృష్ణుడు కూడా సనాతన ధర్మం అవలంబించినటువంటి వాడే. కృష్ణునితోనే సనాతన ధర్మం పుట్టలేదు. ఒక వ్యక్తి ద్వారా ఒక ధర్మం వస్తే చాలా ప్రమాదం అండి. ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన ధర్మం చెప్పాడు అంటే అది గ్రాహ్యం కాదు. కృష్ణుడు కూడా భగవద్గీత చెప్పేటప్పుడు నేను చెప్తున్నాను నువ్వు విను అనలేదు, అది తెలుసుకోవాల్సినది. కృష్ణ పరమాత్మ కూడా గీత చెప్పేటప్పుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితే అని చెప్పాడు. ఇక్కడ శాస్త్రం ఒకటి ఉన్నది, అది ప్రమాణంగా తీసుకోవాలి అని మాట్లాడాడు. కృష్ణుని ఉద్దేశంలో శాస్త్రం అంటే ఏమిటి అయ్యా అంటే వేదమే. ఆ వేదం అపౌరుషేయం, అంటే మానవ నిర్మితం కాదు అని చెప్తారు. పరమాత్మ ఎంత సనాతనమో వేదం అంత సనాతనం, అదొక శాశ్వత సత్యం. ఋషులు తపశ్శక్తితో దాన్ని గ్రహించి ఆ దివ్య శబ్దాలను విని మనకు అందించారు. అంతేగాని ఋషులు వేదాలు రచించలేదు, వాళ్ళు తపస్సుతో దర్శించి మనకు అందించారు. ఆ వేదముల్లో చెప్పిన ధర్మాన్ని మనకు అనుష్ఠానంలోకి
నిరంతరం మనం దానిలో ప్రవర్తించేటట్టు చేయడానికి వచ్చినవి మిగిలిన శాస్త్రములన్నీ కూడా. అందుకే వేదోఖిల ధర్మమూలం అని చెప్పుకుని వేదముల్లో భాగమైన ఉపనిషత్తులు, అటు తర్వాత వచ్చిన పురాణములు, ఇతిహాసములు, ధర్మశాస్త్రము, మంత్రశాస్త్రములు ఇవన్నీ కలిపితే ఎంత విస్తారమైన గ్రంథరాశి మన హైందవ ధర్మానికి అనగా సనాతన ధర్మానికి ఉందో తెలుస్తుంది మనకి. అయితే కృష్ణ పరమాత్మ భగవద్గీత మనకి ఎందుకు ప్రమాణము అంటే ఆ స్వామి సర్వశాస్త్రముల సారంగా అందించాడు భగవద్గీతని. అందుకు వేదములు ఏ పరమాత్మ నుంచి వచ్చాయో ఆ పరమాత్మే కృష్ణుడుగా అవతరించి సమస్త శాస్త్ర సారాన్ని మనకి అందించాడు కనుక భగవద్గీత అంత ప్రమాణ గ్రంథం మనకైంది. అయితే భగవద్గీతలో మాత్రమే కర్మ మార్గం, జ్ఞాన మార్గం, భక్తి మార్గం ఉన్నాయా? ఇందాక చెప్పిన వివరణతో ఈ ప్రశ్న రాదు. ఎందుకంటే ఇదివరకు వేద ఉపనిషత్తులు చెప్పినవే కర్మ, జ్ఞాన, భక్తి మార్గములు 3 కూడా చెప్పింది. దానిని పరమాత్మ అద్భుతంగా అందించాడు ఈ గ్రంథం ద్వారా మనకి. అందుకు ఒక్క భగవద్గీత చాలండి అని అంటాం, కానీ ఒక్క భగవద్గీత సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు. అంతేగాని భగవద్గీత అర్థం చేసుకోవడం కూడా మహాకష్టమే. దానికి గురుకృప కావాలి, గురువుల దగ్గర అధ్యయనం చేయాలి కూడా దాన్ని. అప్పుడు దాన్ని అర్థం చేసుకోగలం మనం. భగవద్గీత కూడా మహాభారతంలో ఒక భాగం, అది ప్రత్యేక గ్రంథం కాదు, అది కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. భగవద్గీతలాగే భారతంలో ఇంకా చాలా విశేష గ్రంథములు ఉన్నాయి. సనత్సుజాతీయం అనే వేదాంత గ్రంథం మరొకటి ఉన్నది. ఇది కాక భారతంలో శాంతి అనుశాసనిక పర్వాలని 2 పర్వాలలో ఎన్ని ధర్మాలు చెప్పారు. అయితే ఇతర మతాలు వచ్చాక మన మతాన్ని కూడా వాటి సరసన కూర్చోబెట్టాలని తాపత్రయపడ్డారు వాళ్ళు చాలా. మనం కూడా ఫిక్స్ అయిపోయి అభిప్రాయాలతో ఏమంటుంటామంటే అన్ని మతాలు గొప్పవేనండి, అందులో హిందూ మతం ఒకటండి అంటూ ఉంటాం. ఇది మనకు ఏర్పడినటువంటి ఒక దురభిప్రాయం. ఎందుకంటే ఇతర మతాలు నిందించడం కాదు, కానీ ఇతర మతాల వంటిది కాదు హిందూ ధర్మం. అవి ఎలా ఉన్నాయో ఇది ఎలా ఉండాలి కనుక వాళ్ళకంటూ ఒక పుస్తకం ఉంది కనుక మనకంటూ ఒక పుస్తకం ఉండాలి అనే భావంతో మనం భగవద్గీతను మాత్రమే తీసుకుని దాని మీద ఒట్లు పెట్టడం వగేరాలు చేస్తూ ఉంటాం మనం. కానీ మనం ఒక పుస్తకంతో పరిమితమైనటువంటి ధర్మం కాదు మనది. మన ధర్మం చాలా విశాలమైనది. హిందూ ధర్మం గురించి మాట్లాడాలంటే దానికి ప్రత్యేకమైన ఉపన్యాసాలు కావాలి. ఒక్కటి మనలో ఉన్న ఒక అపోహ ఏంటంటే ఇతర ధర్మముల వంటిదే హిందూ ధర్మం అనే అభిప్రాయం తొలగించుకోవాలి. ఎందుకంటే భగవంతుడి గురించి అంత లోతుగా ఆలోచించి ఒక తాత్వికత కలిగినటువంటి మతం మనది. కేవలం ఒక విశ్వాసం మీదో ఒక నమ్మకం మీదో నడిచేటువంటి మతం కాదు మనది. ఒక అద్భుతమైన తాత్వికత దీనికి బ్యాక్గ్రౌండ్. అందుకే మనదైన అసలు ఈ హృదయాన్ని వివేకానంద చెప్పిన తర్వాత ఇతర దేశాల్లో ఆలోచించగలిగే వాళ్ళందరూ కూడా హిందూ మతం వైపు తిరిగి చేతులెత్తి నమస్కరిస్తున్నారంటే దానిలో దాగినటువంటి తత్వజ్ఞానం. అందుకే మహానుభావుడు వివేకానంద గొప్ప మాట చెప్పాడు, ది ఫ్యూచర్ రిలీజియన్ ఆఫ్ వరల్డ్ ఈజ్ వేదాంత అని చెప్పాడు. అది మనం గర్వించదగ్గ అంశం. వేదాంతం అంటే అర్థం ఏంటి? వేదం యొక్క అంతం. వేదాల్లో చెప్పబడ్డటువంటి తీర్మాన విషయం అదే నిలిచేది. దాన్ని మనం అందుకోవడానికి ప్రయత్నించాలంటే భగవద్గీత మనకు ప్రధాన ఆధార గ్రంథం అవుతున్నది. భగవద్గీతకి ఎంతటి స్థానం ఉందయ్యా అంటే వేదములు చెప్పదలుచుకున్న హృదయం అంతా వేదాంతంలో ఉంది. వేదాంతం అంటే వేదముల యొక్క చివరి భాగము అని అర్థం. చివరి భాగం అంటే లాస్ట్ పార్ట్ అని మాత్రమే చెప్పడం కాదండి. ఒక చెట్టుకి చివరి భాగంలోనే పళ్ళు కొమ్మలు వస్తాయి. మనకు కావలసిన పండే, ఎంత మన కాండము వేరు అవసరమేనా, కావలసింది పండే. కనుక ఒక చెట్టుకి చివరి దశ ఏమిటి? ఫలదశ. అలాగే వేదాంతం అనగా వేదములకు చివర అంటే వేదము చెప్పదలుచుకున్న ఫలం అని అర్థం. అందుకే శంకర భగవత్పాదుల వారు వేదాంతానికి వేదం ఇచ్చిన తీర్మానము నిర్వచనం ఇచ్చారండి. తీర్మానం అంటే జడ్జిమెంట్ అని అర్థం, ఆఖరి మాట అని అర్థం. వేదం ఇంత చెప్పింది, సారాంశంగా ఏం చెప్తోందండి అంటే ఉపనిషత్తు, అది అర్థం. ఉపనిషత్తుకి వేదాంతము అని పేరు. అలాంటి ఆ వేదాంతం మనం తరించడానికి కావలసిన జ్ఞానాన్ని బోధిస్తోంది. అన్ని ఉపనిషత్తులు కలిపి ఏం చెప్పిందో అదంతా భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ. అందుకే భగవద్గీత అని మనం అంటాం, కానీ భారతంలో భగవద్గీతలు అన్నారు. గీతలు అంటే భగవంతుడి వచనములు అని అర్థం. సాక్షాత్ భగవానుడైనటువంటి నారాయణుడు కృష్ణ పరమాత్మగా చెప్పిన మాటలు కనుక అవి గీతలు. పైగా గీతలకు ముందు మరొక మాట ఉన్నది, ఇది గీతాసు ఉపనిషత్సు అని ఒక మాట ఉన్నది. ఉపనిషత్తులు అన్నాడు అంటే సర్వోపనిషత్తుల విషయాలు మీకు కనబడతాయి. వెతికే ఓపిక ఉండాలి, కానీ ఏ శ్లోకానికి ఏ ఉపనిషత్తు బేస్ చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది మనకి. కొన్ని శ్లోకాలు అయితే ఉపనిషత్తులు యథాతథంగా దిగిపోతాయి. అవే మంత్రములు పెట్టారు ఇక్కడ. అంటే కృష్ణుడు హృదయాన్ని మనకు ఆవిష్కరించడం కోసం వ్యాసుడు కృష్ణుడు చెప్పిన మాటలకి ఉపనిషత్ వచనములు కూడా కలిపి మనకి ఇంత గ్రంథాన్ని తయారు చేసి ఇచ్చాడు మహాభారతంలో. ఈ భారతం నుంచి మనకి వాడుతున్న మాటలు 3: కర్మయోగం, చెప్పండి పర్వాలేదు,
భక్తి యోగం, జ్ఞానయోగం ప్రసిద్ధి. కానీ 12 అధ్యాయాలకి 12 యోగాల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏ యోగం అని చెప్తాం? అసలు యోగం అంటే ఏమిటి? అయితే కొన్ని గ్రంథాల్లో అయితే భగవద్గీత కాకుండా మరికొన్ని గ్రంథాల్లో కూడా కర్మజ్ఞాన భక్తి యోగములను వ్యవహారం కనబడుతుంది. ముందు ఆ అపోహ తొలగిద్దామని నా ప్రయత్నం. భక్తి యోగం ఒకటి అని కృష్ణుడు ఎక్కడా చెప్పలేదు, అది తెలుసుకోవాల్సింది. భక్తి యోగం అనే శబ్దం మనకు కనబడదు. కృష్ణ పరమాత్మ 2 యోగాలు చెప్పాడు మన భగవద్గీతలో, 2 యోగములు కాదండి. మరి భక్తి యోగం అధ్యాయం ఉంది కదా, 12వ అధ్యాయం. అంటే ఆ మాటకు వస్తే రాజవిద్య రాజగుహ్య యోగము అని పేరుంది, క్షేత్రజ్ఞ విభాగ యోగం అని పేరున్నది, కర్మయోగము ఉన్నది. ఇలాగ అన్ని ప్రతి అధ్యాయానికి యోగం అనే పేరు, అలాగే భక్తి యోగము అధ్యాయంగా పేరు పెట్టారు. అంతేగాని భక్తి యోగం అని కృష్ణుడు ఎక్కడ చెప్పలేదు. మరి కృష్ణ పరమాత్మ ఎన్ని యోగాలు చెప్పాడు? 2 చెప్పాడు. ఈ మాట మీరు ఏ ఆధారంతో చెప్తున్నారు నన్ను అడగచ్చు. భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు, లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. 2 చెప్పాడు. అస్మిన్ లోకే ద్విధా నిష్ఠ పురా ప్రోక్త. ఈ లోకంలో 2 యోగములు తరింపజేయడానికి పనికొస్తాయని నేనే ఒకప్పుడు చెప్పాను అన్నాడు. పురా ప్రోక్త, ఎప్పుడో చెప్పానన్నాడు. ఎప్పుడో చెప్పాను కృష్ణుడు అంటే అర్జునుడు వదిలేస్తాడా? ఎలర్ట్గా వినేవాడు వదలడండి. ఏదో చెప్పనేయండి, ఏదో 1, 2 క్యాచ్ చేద్దాం అనుకుని వింటే మళ్ళాంటి శ్రోత అర్జునుడు. శిష్యస్తేహం సాధిమాంతహం ప్రపన్నం అన్నట్లుగా పూర్తిగా సరెండర్ వింటున్నాడు. కృష్ణుడు నోటి నుంచి ఒక్క మాట జాలు వారికి హృదయంలో పట్టి దాచుకుందామన్నంత తపనతో వింటున్నాడు మహానుభావుడు. అందుకే కృష్ణ పరమాత్మ ఈ మాట చెప్తే పురాప్రోక్త అన్నాడు. ఈ పురాప్రోక్తకు మరొక క్లారిఫికేషన్ ఇచ్చాడు. నీకు ఇవాళ నేను చెప్తున్న యోగం ఇవాళ నీకు కొత్తగా చెప్పట్లేదు నాయన. పురాప్రోక్త అంటేనే ఎప్పుడో చెప్పాను. ఎప్పుడో చెప్పాడు అనేది ఇంకా అర్థం కావడం కోసం ఇమం వివస్వతం యోగం ప్రోక్తవానహమవ్యయం అన్నాడు. ఇక్కడ ఈ యోగాన్ని నేను మొట్టమొదటి సూర్య భగవానుడికి చెప్పాను అన్నాడు. సృష్టి ఆది యందు సూర్యుడికి చెప్పాను. ఆ సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుకి చెప్పాడు. అలాగా ఏమం పరంపరా ప్రాప్తం యం రాజశ్రయో విదుహు, ఇది ఒక పరంపరగా వచ్చిందయ్యా అన్నాడు. అంటే భగవంతుడే మొట్టమొదటి సృష్టి ఆది యందు తన గురించి తెలుసుకోవడానికి తానే చెప్పాట. ఎందుకంటే భగవంతుడి గురించి భగవంతుడు తప్ప ఇంకెవడు అర్థం చేసుకోలేడండి. మరి మనం ఎలా అర్థం చేసుకోగలం అంటే అది కాళ్ళు పట్టుకుంటే కానీ లాభం లేదు మనకి. ఆ కాళ్ళు పట్టుకోవడానికి భక్తి అని పేరు, అది వేరే విషయం. ఇప్పుడు భగవంతుడి గురించి భగవంతుడే చెప్పగలను అన్నదానికి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక దీపం మనం వెలిగించాం, అక్కడ దీపం ఉందని ఎలా తెలుసుకోగలం? దీపం మీద ఎవడైనా టార్చ్ లైట్ వేసి అదిగో దీపం అని చెప్తాడే మనకి? దీపం మీద మనం లైట్ వేయక్కర్లేదు. దీపం నుంచి వచ్చే వెలుగు వల్ల దీపాన్ని ఎలా పోల్చుకోగలమో భగవంతుడు ఇచ్చే జ్ఞానం వల్ల భగవంతుడిని తెలుసుకోగలం. మనం పట్టుకోవాల్సిన అంశం అదే. భగవంతుడే తన గురించి చెప్పాడు ఆయన. ఎందుకంటే భగవజ్ఞానం లేకుండా లోకంలో వ్యవహరిస్తే అది అజ్ఞానమే. అందుకు భగవజ్ఞానం అంటే ఎలాగో రిటైర్ అయిపోయాం, ఖాళీగా ఉన్నాం, కాళ్ళు కీళ్ళు ఇప్పుడు ఎలాగో పనిచేయట్లేదు కనుక భగవంతుడి గురించి చెప్పండి అంటే చెప్పడం ప్రారంభించేది ఆవరించలు రాకపోతే ఒట్టు. అలవాట్లు లేవు కదా, మరి ఏం చేస్తాం ఇక్కడ? పైగా సంస్కారం అనేది పోయింది. జీవితంలో బుద్ధి పనిచేసిన రోజుల్లో మనం భగవద్విషయం ఏమాత్రం లోపల ప్రవేశించడానికి వీలు లేకుండా నిస్సారం చేసేసాం. కొన్ని పంటలు పండించేశాక తర్వాత పంటలు వేయడానికి లాభం లేదు భూమి. అలా మనకి శరీరంలో చాలా వయస్సు నిస్సారంతో అయిపోయింది. ఇప్పుడు విత్తనాలు వేసినా లాభం లేదు. వేసిన వాడి మీద కోపం కూడా రావచ్చు. ఏం చేస్తాం? అందుకు నేను ముందే సూర్యుడికి చెప్పాను, బ్రహ్మకి చెప్పానంటే అర్థం ఏంటంటే వాళ్ళందరూ ప్రపంచం పని చేయడానికి నేను నియమించాను. ఈ పని చేసేటప్పుడు వాళ్ళు జ్ఞానంతో పనిచేస్తే సరిగ్గా చేయగలరు. అందుకే ఎవరికైనా ఆధ్యాత్మిక జ్ఞానం అంటే సరిగ్గా బతకాలనుకునే వాళ్ళకి, ఎవరికి బతకాలనుకునే వాళ్ళకి. ఎలాగో బతుకైపోయింది, ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నాం అన్న వాళ్ళకి కాదు ఇక్కడ. పైగా అంత తొందరగా అందరినీ పిలవడు, అదొకటి ఉన్నది. పిలిచేవాడు వేరే ఉంటారు. కనుకనే చెప్పడం ఏంటంటే జీవించేవాడికే ఎలా జీవించాలో చెప్పేది ఆధ్యాత్మికత. ఇది తెలుసుకోవాల్సింది. అది మొట్టమొదటి చెప్పానయ్యా సూర్యుడికి, అది ఇలా వచ్చిందయ్యా పరంపర అన్నాడు. అనగానే జాగ్రత్తగా వింటున్నాడు కదా అర్జునుడు, ఆయన పట్టుకున్నాడండి. ఇదేమిటి, ఇదేనా బాగుందా? నీ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు, నా డేట్ ఆఫ్ బర్త్ నీకు తెలుసు. నువ్వెప్పుడు పురాప్రోక్త అంటే నేను ఎలా నమ్ముతా? నువ్వెప్పుడో సూర్యుడికి చెప్పానంటే ఎలా నమ్ముతానయ్యా అంటే వెంటనే నడిపించిన ఆయన బహూని మే వ్యతీతాన్ని జన్మాన్ని తవతార్జున. నువ్వు నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యామనుకున్నావా? నీకు నాకు కూడా చాలా జన్మలు గడిచిపోయాయి సుమా అన్నాడు. గొప్పగా చెప్పాడు చూడండి. నీకు నాకు కూడా చాలా జన్మలు గడిచాయి, మనం ఇప్పటి వాళ్ళం కావు. నువ్వు పురావాడివే, నేను పురావాడివి, ఇద్దరు ఎప్పటి వాళ్ళమో. నీకు నాకు చిన్న తేడా ఉందిలే. నీకు ఎప్పుడు జన్మిస్తే ఆ జన్మే తెలుసు, నాకు అన్ని జన్మలు తెలుసు. ఇది తేడా నీకు నాకు.
అన్ని జన్మలు తెలుసు, అందరి జన్మలు నాకు తెలుసు. మరి నీకు నాకు కూడా చాలా జన్మలు గడిచాయి అంటే ఆయన కూడా మనలాంటి వాడేనా? వెంటనే ఆ డిసిషన్కి వచ్చేస్తాం కదా. అంటే అందుకే క్లారిఫికేషన్ ఇచ్చాడు, నీ జన్మకి నా జన్మకి తేడా ఉంది ఆయన. జన్మ కర్మచ మే దివ్యం, అక్కడ పదం వేశాడు దివ్యం. నా జన్మ నా కర్మ డివైన్. నేను పుట్టాను అంటే మీరు కర్మ కొద్దీ పుడతారు, నేను లీల కొద్దీ అవతరిస్తాను. నాది అవతారం. అంతేగాని ఆవిడ పుట్టగానే పలానప్పుడు అవతరించాను అని రాయం. మనం పుట్టాడనే రాస్తాం, ఆయన అవతరిస్తాడు. అవతారం లీల, పుట్టడం కర్మ. అవునా లేదా? గట్టిగా అన్నాను, కర్మ. పుట్టడం కర్మ, అవతారం లీల. అందుకే పరమాత్మ ఆయన అవతరించడం కానీ పని చేయడం కానీ అవి దివ్యం. ఎందుకు చేస్తున్నాడు? లోకాలను అనుగ్రహించడం కోసం చేస్తున్నాడు. ఎందుకంటే చెప్పి కొంత ఉద్ధరిస్తాడు, చేసి ఎంతో ఉద్ధరిస్తాడు భగవంతుడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ చెప్పి ఉద్ధరిస్తే బోధ, చేసి ఉద్ధరిస్తే గాథ. ఇది తెలుసుకోవాల్సినది. చెప్పి ఉద్ధరించాడు, బ్రహ్మదేవుడికి బోధించాడు, సూర్య భగవానుడికి బోధించాడు, ఎందరెందరికో బోధించాడు ఆయన నారాయణుడిగా ఉన్నప్పుడు. అవతరించి చేసి ఎంత బోధించారండి? ఒక రాముడై, ఒక కృష్ణుడై, ఒక కపిలుడై, ఒక దత్తాత్రేయుడై ఎంతమందిని ఆయన ఉద్ధరించాడు. కనుక ఆయన జన్మలు కర్మలు దివ్యములు, అవి లీలామయములు. అది తెలుసుకోవాల్సినది. అది బోధించాడు. అలా నేను ఏనాటి నుంచో ఈ విషయం చెప్పాను, ఇప్పుడే అదే చెప్తున్నాను. అంతేగాని నేను చాలా ఓల్డెన్ డేస్లో అలా చెప్పాను, కానీ ఇప్పుడు కొంచెం నాకు నాలెడ్జ్ వచ్చింది, కొత్త పద్ధతులు చెప్తాను అనలేదు కృష్ణుడు. తెలుసుకోండి, ఇక్కడ జ్ఞానానికి కొత్తదనం ఉండదు. సనాతనం అని పేరు దానికి. సనాతనం అంటే ఎటర్నల్, శాశ్వతం అని అర్థం. దీనికి సనాతనం. ఇది ఈ సనాతనమైన ధర్మాన్ని అనుసరిస్తే బాగుపడతావు నువ్వు. ఇది నేను సృష్టితో పాటు ఏర్పాటు చేసిన జ్ఞానం. అందుకే సహయజ్ఞ పురా సృష్వా పురోవాచ ప్రజాపతి, అది భగవద్గీతలో చెప్తున్నాడు. ఈ సృష్టితో పాటే ఈ సృష్టి ఎలా నడవాలి, సృష్టిలో వాళ్ళు ఎలా నడవాలని ఏర్పాటు చేశానండి. ఆ ప్రోగ్రామింగ్ పెట్టాను, దాని ప్రకారంగా జగత్తు నడవాలి. అది నేను ఇచ్చిన జ్ఞానం అని చెప్పాడు. అందుకు భగవద్గీత అనేది స్వామి పురాప్రోక్త. సృష్టితో పాటే బుద్ధిజీవుడైన మానవుడు ఎలా తరించాలో నేను 2 మార్గములతో చెప్పాను అని చెప్తున్నాడు ఇక్కడ. అది లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్తామయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగిన. సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అన్నాడు. మళ్ళీ ఏమిటంటే యోగులకి ఏమిటి కొంచెం కన్ఫ్యూజన్ కదా? ఏమీ కన్ఫ్యూజన్ లేదు. సాంఖ్యులు అంటే అర్థం ఏమిటి? సాంఖ్యులు అంటే బాగా విచారణ చేయగలిగిన వారు, ఇది అర్థం. అంటే హైలీ ఇంటెలెక్చువల్ అని అర్థం చేసుకోవచ్చు. హైలీ ఇంటెలెక్చువల్ అంటే మన లౌకికమైన జ్ఞానాలు కదండి. వాడు సైన్స్లో హైలీ ఇంటెలెక్చువల్, ఇంకోటి లాలో హైలీ ఇంటెలెక్చువల్. వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఎంత మాట్లాడినా వాడు లోక జ్ఞానం గురించే, ఈ బాడీ గురించే మాట్లాడుతున్నాడు. కానీ పరమాత్మ అలా చెప్పట్లేదు. సాంఖ్యయోగులు వారికి జ్ఞానయోగంట, కర్మయోగులకి కర్మయోగంట. కర్మలో ఉన్నవారికి కర్మయోగము, సాంఖ్యంలో ఉన్నవారికి జ్ఞానయోగం. దీనికి మరొక పేరు వేదం ప్రకారంగా 2 పేర్లు ఉన్నాయి, నివృత్తి ప్రవృత్తి అని. ఇది తెలుసుకోవాలి. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము, 2 మార్గాలు ఉన్నాయండి తరించడానికి. 3వ మార్గం లేదు. ఇది తెలుసుకోవాలి. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గము అంటే సంసారంలో ప్రవర్తించుట. నివృత్తి అంటే సంసారం నుంచి మరలుట. అంటే వీడు టువార్డ్స్ సంసారం, వీడు దాని నుంచి తిరిగిపోయాడు అనమాట, బ్యాక్వర్డ్ సంసారానికి. అది నివృత్తి అని అర్థం. సంసారంలో ప్రవర్తించేవారు అనగానే ఏదో ఒక ఆశ్రమం స్వీకరించి, బ్రహ్మచర్యమో గృహస్థాశ్రమమో వానప్రస్థాశ్రమో స్వీకరించి ఈ సంసారంలో సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ, లేదా సుఖం అనుభవించాలని ప్రయత్నిస్తూ, ఎంత ప్రయత్నించినా దాంతోపాటు దుఃఖం కూడా అనుభవిస్తూ, వాటి కోసం ఏవేవో కర్మలు చేస్తూ తిరిగే వాళ్ళందరూ ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు. ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రవృత్తి మార్గంలో వారని నేను అనుకుంటున్నా కదా, నాతో సహా. ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం అంటే ఏమిటో ముందు అర్థం చేసుకున్నాం, అప్పుడు సాంఖ్య యోగం అర్థమవుతుంది. అది మన యోగం కాకపోవచ్చు, కానీ అది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నివృత్తి మార్గం అనగా వాడి దృష్టిలో ఈ ప్రపంచమంతా ఒక మిథ్య, అంటే ఒక నాటకం వంటిది, ఇది సత్యం కాదు. ఈ ప్రపంచం ఎవరి వల్ల నడుస్తుందో వాడొక్కడే సత్యం. ఆయన యందు ఈ ప్రపంచమంతా ఆయన వల్ల నడుస్తుంది. మేము ఆయన వల్ల నడుస్తున్న ప్రపంచాన్ని కాకుండా ఆయన్ని చూస్తున్నాం. చూడండి, మనం అందరం కూడా భగవంతుడు వల్ల నడుస్తున్న ప్రపంచం పట్టుకు వేలాడుతున్నాం. వాళ్ళు ఏం చేస్తారు? ప్రపంచాన్ని నడుపుతున్న పరమాత్మను పట్టుకుంటారు. వెంటనే వాళ్ళు ప్రపంచం నుంచి పరమాత్మ మరలుతారు, దీని నుంచి దానిపై మరలిపోతారు. మరలిపోవడంతో ఈ ప్రాపంచికమైన ప్రతి విషయం మీద వారికి అఖండమైన వైరాగ్యం ఉంటుందండి. ఈ వైరాగ్యం పేరు వివేక వైరాగ్యాలు అంటారు.
కానీ వైరాగ్యం అంటే పాపం ఆవిడ తిట్టగానే వైరాగ్యం వస్తుంది, పిల్లలు కొంచెం ప్రతికూలంగా మన మాటకు అడ్డు చెప్తే అదొక వైరాగ్యం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఈ వైరాగ్యాలు మళ్ళీ ఆవిడ నవ్వితే పోతుంది, అది వేరే విషయం. కనుక ఈ విషయముల యొక్క అనుకూల ప్రతికూలతల వల్ల వచ్చే వైరాగ్యాలు కావు, ఇవి నిలబడవు. ఇవి అలాంటి వైరాగ్యాలు పతన హేతువు ఉంటుంది శాస్త్రం. అందుకే మన వైరాగ్యానికి ముందు ఒక విశేషం ఉంటుంది, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాంతేగిచ పార్వతి. అదొకటి నాలెడ్జ్తో కూడిన వైరాగ్యం. అంటే ఇది పనికి మాలిందని తెలిసి విడిచిపెట్టాడు అండి, అది గొప్ప విషయం. వాళ్ళకి తెలుసు ఇదంతా పనికి మాలిందని, మనం పట్టుకున్నామంటే మనకి ఇంకా తెలియలేదని అర్థం. వాళ్ళకి తెలిసింది, దీన్ని విడిచిపెట్టారు, ఆయన్నే పట్టుకున్నారు. ఆ పట్టు విడిచిపెట్టకుండా నిరంతరం ఆయన్నే చింతన చేస్తూ ఈ ప్రాపంచిక భోగములన్నీ విసర్జించి ప్రాపంచికమైన అంశములకు దూరంగా బ్రతుకుతూ, శరీరం ఉంది కనుక దీని పోషణ కోసం ఏది అవసరమో అది తీసుకుంటూ, దీని మీద కూడా మోహం లేకుండా. ఎందుకంటే వాళ్ళు ప్రపంచాన్ని విడిచిపెడతారు, దేహం నేననే భావాన్ని కూడా విడిచిపెడతారు. అయితే ఇది జ్ఞానం కనుక అంత తేలిగ్గా రాదు, కానీ ఆ స్థితి ఉంటుంది. దీన్ని దేహాత్మ భ్రాంతి అంటారు. దేహము నేననుకునే భ్రాంతిని విడిచిపెడతారట. అందుకు వాళ్ళు దేహం ఒక ఎక్విప్మెంట్గా భావిస్తారే కానీ దేహం నేననుకోరు. ఈ దేహంలో సర్వదేహాల్లో వ్యాపించిన పరమాత్మ మీద వాడి దృష్టి ఉంటుంది. అందుకే పరమాత్మని చింతన చేయడం మొదలు పెడతారు. ఇది ఎలా అంటే, మనం అందరం ఒక తోటలోకి వెళితే పువ్వుల్ని చూస్తాం. ఆ పువ్వుల్లో తేనె ఉంటుందని మనందరికీ తెలుసు, అవునా లేదా? అందులో మకరందం ఉంటుందని తెలుసు. మనమైన ఫోటో తీయగలమా మకరందానికి? కనీసం లాగగలమా దాంట్లోంచి? లాగలం. కానీ ఉందని తెలుసు, కానీ మనం చూసే దేన్ని? పువ్వుని మాత్రమే. అది ఒక తేనెటీగ తుమ్మిద వెళ్ళే అనుకోండి, అది దానికి మళ్ళాంటి పువ్వే కనబడుతుంది, కానీ దాని దృష్టి లోపల ఉన్న మకరందం మీద ఉంటుంది. దాన్ని ఎలా తీయాలో దానికి తెలుసు. అదే పువ్వు మీద వాలుతుంది, పువ్వుని బాధించకుండా అందులో ఉన్న మకరందాన్ని తీసుకుపోతుంది. అలాగా మనం ప్రపంచం అనే పువ్వును చూస్తాం, ఆ పువ్వులో ఉన్న మకరందం అనే పరమాత్మను చూస్తాడు యోగి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే తుమ్మెదకి తేనెటీగ ఎలాంటిదో ఆ నివృత్తి మార్గంలో ఉన్నవాడు, వాడు ఉద్దేశం అంతా వాడు మనలాగే ప్రపంచంలో ఉంటాడు. రమణ మహర్షి మనలాగే ఉన్నాడు, మనము ఆయన పక్కనే ఉన్నాం. నాకు ఆయనకి తేడా ఏంటంటే, ఒక ఆయన అడిగాడండి, పెద్ద మేధావి అనుకుని. తేడా ఏమిటంటే, జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్టు ఒళ్ళు కాదయ్యా నీ ఆలోచన నువ్వని చెప్పాడు. ఒకటి, నువ్వు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నావు, నీ ఆలోచన నువ్వు, నీ పర్సనాలిటీ అంటే యువర్ థాట్, అంతవరకు కాదు. నువ్వు ఎలా చూస్తున్నావు ప్రపంచాన్ని. అందుకే నివృత్తి మార్గంలో ఉన్నవాడు పని ఏమిటి? ఆ మకరందమే దృష్టి, పువ్వు కాదు. కానీ పువ్వు యందు మకరందం ఉంది. అలాగే ప్రపంచంలో సారంగా ఉన్నవాడు పరమాత్మ. అది తెలుసుకోవాల్సింది. ఆ సార వస్తువు మీదే వాడి దృష్టి ఉంటుంది. ఆ సారాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తూ దాని ఎందే చింతన ఉంటూ వీటి యందు వాడి దృష్టి వెళ్ళదు. వీళ్ళని నివృత్తి మార్గగాములు అని అంటారు, వీళ్ళని ప్రవృత్తి మార్గగాములు అంటారు. ఇందులో ఏ మార్గం గొప్పది ప్రశ్న వేయచ్చు. ఖచ్చితంగా అడిగితే అందరూ ఏం చెప్పేస్తారు? నివృత్తి మార్గం గొప్పదని కదా. ఏం లేదు, రెండు మార్గములు గొప్పవే. ఎవరు ఏ మార్గంలో ఉన్నారో వారు ఆ మార్గాన్ని చక్కగా అనుసరిస్తే ఆ మార్గమే వారికి గొప్పది. ఇది చెప్పారు. అందుకే మానవుడు తరించడానికి రెండు మార్గములు, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ఆ నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళనే సాంఖ్యము అని అంటారు. ఎందుకంటే సాంఖ్యం అనే మాటకు అర్థం ఏంటంటే విచారణ చెయ్యగలిగే సమర్థత, ఇదే అర్థం. అయితే మనకి సాంఖ్య దర్శనం అని కపిలుడు దర్శన శాస్త్రం ఉంటుంది. పొరపాటున ఏవైనా మన భారతీయ విజ్ఞానం గురించి తెలిసి ఉంటే వాళ్ళకి క్వశ్చన్ రావచ్చు, ఆ సాంఖ్యం వేరు, ఈ సాంఖ్యం వేరు. ఎందుకంటే భగవద్గీత 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగం, జ్ఞానయోగం. అది ఇది బాగా అర్థం చేసుకోవాలంటే మన భారతదేశంలో ఒకప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని అడిగండి, చెప్తారు. ఆయన రోజు సాంఖ్యయోగం చదువుతాడు మహానుభావుడు. ఇది ఎందుకు చెప్పామంటే జ్ఞానం ఒక మతానికి పరిమితం కాదు. అందుకే హిందూ మతం కాదు జ్ఞానం, అది ఎవరికైనా పనికొస్తుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆ విషయం ఇక్కడ గ్రహించుకోవాలి. మొత్తానికి సాంఖ్యయోగం నివృత్తి మార్గగాముల గురించి చెప్పింది సాంఖ్యం. అది అంటే సమ్యక్ ఖ్యాతం ఇది సాంఖ్యం అని అంటారట. అంటే సమగ్రముగా తెలుసుకునుట, సమగ్రముగా చెప్పుట అని అర్థం. వాళ్ళ దృష్టి పరమాత్మ గురించి చాలా క్లియర్గా తెలుసుకుంటారు. మనకంతా కొంచెం వేగ్గా ఉంటుంది పరమాత్మ గురించి. మరి స్పష్టంగా ఆయన మీదే దృష్టి ఉంటుందండి. ఎందుకంటే అర్జునుడికి అక్కడ చెట్టు దగ్గర నిలబడ్డప్పుడు ద్రోణాచార్యుడు అడుగుతాడు, నీకు ఏం కనబడుతుందంటే ఆ పక్షి యొక్క గుడ్డు కనబడుతుందయ్యా అని చెప్పాట. చెట్టు కాదు, పండు కాదు, పువ్వు కాదు, అదే కనబడుతుంది వాడికి. అలాగే వాళ్ళకి పరమాత్మే కనబడుతుంటాడు, మరొకటి కనబడదు వాళ్ళకి. అలాంటి వాళ్ళందరికీ నివృత్తి మార్గము, ప్రవృత్తి మార్గము, కర్మశీలులైన వాళ్ళందరికీ ప్రవృత్తి మార్గం. అందుకే సృష్టి ఆది అందే ఈ రెండు పద్ధతుల ప్రకారంగానే బ్రహ్మగారు రెండు ఉత్తమ జీవుల్ని సృజించేట. మొట్టమొదటి నివృత్తి మార్గగాములే వచ్చారు. పరమాత్మ యందు దృష్టి పెట్టిన వాళ్ళు సనక సనందనాథులు, వాళ్ళందరూ నివృత్తి మార్గగాములు. ప్రవృత్తి మార్గగాములకు వచ్చేటప్పటికల్లా మనకి
మహానుభావులైనటువంటి ప్రజాపతులు వచ్చారు. అంగిరుడు, పులగుడు, పులస్త్యుడు ఇత్యాది ప్రజాపతులు, ఋషులు. అందులో వశిష్ఠాదులు కూడా వచ్చారట. ఇప్పుడు వశిష్ఠుడు ప్రవృత్త నివృత్త? వశిష్ఠుడు కూడా ప్రవృత్తి మార్గం అయిపోయి ఉన్నాడు. కానీ నివృత్తికి కావలసిన జ్ఞానంతో కూడుకుని ప్రవృత్తిలో ఉన్నాడు. అది విచిత్రం అండి. అది నివృత్తి జ్ఞానం ఉంది, ప్రవృత్తిలో ఉన్నట్ట. ఇప్పుడు మళ్ళీ ప్రవృత్తిలో కించిత్ భేదం వచ్చేసింది, చూసారా? అది అర్థమైతే భగవద్గీత అర్థమవుతుందిగా చెప్తున్నాం. అంటే వాళ్ళకి పరమాత్మ యందు దృష్టి ఉంది, కానీ లోకంలో ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే కర్మ చక్కగా చేసి మానవులు ఎలా తరించాలో చెప్పడం కోసం వాళ్ళు చేసి చూపించారండి. వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే చిన్నపిల్లాడికి లెక్కలు ఎలా చేయాలో చెప్పేటప్పుడు ఆ తండ్రి మళ్ళీ లెక్కలు చేస్తాడు వాడికి అలా బోధిస్తూ. అంటే వాడికి నాన్న నువ్వు కూడా ఇదే చదువుకున్నావా అని పిల్లాడు అడిగితే ఎలా ఉంటుందండి? అలా మన కోసం వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. అందుకే వాళ్ళ మనస్సు మాత్రం నివృత్తి మార్గంలో ఉన్నా వేటికి అంటకుండా, కోరికలకి లోభాలకి అంటకుండా వాళ్ళ కర్మను ఆచరిస్తారు. అటువంటి వాళ్ళని మహాత్ములు అంటారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం మన కర్మల్లో ఒకవేళ కోరికలతో చేసిన ధర్మబద్ధంగా జీవించాలి. అందుకే కర్మ మార్గంలో ధర్మం ఉండాలి, జ్ఞాన మార్గంలో విచారణ ఉండాలి. రెండు తెలుసుకోండి. జ్ఞాన మార్గం విచారణ, అది కేవలం థింకింగ్ థింకింగ్ థింకింగ్. అది కర్మ మార్గంలో ధర్మం. ఎందుకంటే అందరం కర్మ మార్గంలో ఉన్నాం, నిజమేనా? లేవండి. మరి అందరం కర్మయోగులం అనుకునేరేమో ఎంతసేపు నేను చెప్తే. కర్మయోగులు వేరు, కర్మ ఆచరించే వాళ్ళు వేరు. రెండింటికి మళ్ళీ తేడా ఉంది చూడండి. కర్మను ఆచరించే వాళ్ళు వేరు, కర్మయోగులు వేరు. కర్మయోగం అంత తేలిక కాదు. అందుకే నేను రిటైర్ అయ్యే వరకు కర్మయోగనండి, రిటైర్ అయిపోయిన జ్ఞానయోగనండి అంటే మనకు మనం పెట్టుకున్న పేర్లు కానీ ఏమీ కాదండి. కర్మ వేరు, కర్మయోగం వేరు. అసలు మనం కర్మ చేస్తున్నామా లేదా అనేది పెద్ద ప్రశ్న. కర్మ అనగా ఏమిటో ముందు నిర్వచనం చేసుకుందాం. అప్పుడు కర్మయోగం అంటే ఏమిటో, జ్ఞానయోగం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు జ్ఞానయోగానికి చాలా క్లారిఫికేషన్ ఇచ్చేసాం, అవునా లేదా? ఇప్పుడు కర్మయోగానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి మనం. కర్మయోగం అంటే ఏమిటి అంటే మనకి శాస్త్రము విధించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించడము. అది ఇక్కడ శాస్త్రం కర్మల్ని రెండు రకాలుగా బోధిస్తుంది. విధి, నిషేధము అని అర్థం. నువ్వు ఏది చెయ్యాలో అది విధి, ఏది చెయ్యకూడదో అది నిషేధం. కానీ మనిషికి ఆశ వేరు, శాస్త్రం వేరు. మనందరం కూడా మనం ఏది ఆశపడ్డామో ఆ కర్మ చేస్తున్నాం, అవునా లేదా? అంతేగాని శాస్త్రం చెప్పింది చేయట్లేదు. ఒక్కొక్కప్పుడు మన ఆశపడ్డది తీర్చుకోవడం కోసం అవసరమైతే శాస్త్రాన్ని కూడా పక్కన తీసేస్తాం. శాస్త్రం ఏం చెప్పింది? ధర్మబద్ధంగా సంపాదించేది చెప్పింది మనకి. కానీ మనం ఏం చేస్తాం? ఆశతో అధర్మంగా వచ్చే అవకాశం ఉంటే ఎవరికి తెలియకుండా, ఎందుకంటే దొరికితే కదా దొంగ, అందుకు మన ఆశతో ఎలాగోలాగా సంపాదించుకుందామని ప్రయత్నిస్తాం. ఎలాగోలా సంపాదించుకోవాలని ప్రయత్నించడం అంటే పని చేయడమేగా, అది కూడా ప్రయత్నమే. దొంగతనం కూడా పెద్ద కర్మే కాదని ఎవడన్నాడు? పైగా వంచన చేయాలంటే దానికి ఇంకా అటెన్షన్ ఎక్కువ అవసరం, ఇంకా గొప్ప ధర్మం కర్మ కావాలి. అయితే అంత కర్మయోగమే. కర్మ అనగా ఏమిటి? శాస్త్ర విహిత కర్మాచరణ, ఇది తెలుసుకోవాలి. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితే. మనకు భగవద్గీత చేతిలో పట్టుకుని అయోమయంలో ముంచేస్తూ చాలామంది వెళ్ళిపోయారు. మనకు ఎలా చెప్తే నచ్చుతుందో అలా చెప్పారే తప్ప మనం ఎలా చెప్తే అసలేని తెలుసుకుంటామో అలా చెప్పేవాళ్ళు అతి తక్కువ మంది. లేరని నేను అన్న మహాత్ములు అందరూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలండి అనే ప్రయత్నంలో అర్థమయ్యేటట్టు చెప్పట్లేదు, వాళ్ళకి కన్విన్స్ అయ్యేటట్టు చెప్తున్నారు. రెండింటికి చాలా తేడా ఉన్నది. వాళ్ళకి అర్థం కాకపోతే ఎవరికి కావాలి? ఇప్పుడు బాగుపడే మార్గం చెప్తాం మనం, అంతే కదా. ఎందుకంటే అందరూ నచ్చి అన్నీ చేయరు. మందు నచ్చి పుచ్చుకున్నామా? ఇది తెలుసుకోవాలి. శాస్త్రం చెప్పింది శాస్త్రం ఎందుకు చెప్పిందో అర్థం చేసుకోవడానికి చేసిన తర్వాత తెలుస్తుంది. కొందరు తెలుసుకొని చేస్తామంటారు, కొన్ని చేస్తే కానీ తెలియవు. తెలుసుకోండి ఇక్కడ, అవునా లేదా? అందుకు శాస్త్రం ప్రమాణం. శాస్త్రం చెప్పిందని ఆచరించాలట. తస్మాత్ శాస్త్రం ప్రమాణం. శాస్త్రం పైగా అందరికీ అన్ని విధి నిషేధాలు కామన్గా ఉండవండి, అది కూడా తెలుసుకోవాలి. అదే విధి నిషేధాలు ఒకరికి విధి, ఒకరికి నిషేధం. రాజుకి ఆయుధం పట్టు తిరగడం విధి. ఒక చదువుకునే విద్యార్థికి ఆయుధం పట్టుకుంటే వాడిని శిక్షిస్తారు, అవునా లేదా? కాబట్టి ఒకరి విధి ఒకరికి నిషేధం అంటే అర్థమవుతుంది కదా. ఒక సోల్జర్ ఆయుధం పట్టుకున్నట్టే సరే, మీరు రోడ్డు మీద ఆయుధం పట్టుకు తిరుగుతూ ఉంటే ఈ దేశంలో ఏమిటో కానీ ఆ దేశంలో శిక్షిస్తారు, అవునా లేదా? అందుకు పైగా ఈ దేశానికి ఒకటి విధి, ఆ దేశానికి ఇంకోటి నిషేధం అక్కడ మనకు తెలుస్తుంది. అందుకే దేశకాల ప్రాంతాల బట్టి విధి నిషేధాలు మారుతూ ఉంటాయి. అదే శాస్త్రం ఎవరికి ఏది, స్త్రీకి కొన్ని విధులు కొన్ని నిషేధాలు, పురుషుడికి కొన్ని విధులు కొన్ని నిషేధాలు. అందులో వారి వారి వృత్తులు బట్టి, వర్ణములు బట్టి, ఆశ్రమములు బట్టి, బ్రహ్మచారి యొక్క పద్ధతులు వేరు, గృహస్థ పద్ధతులు వేరు, గృహస్థ పద్ధతి వేరు, సన్యాసి పద్ధతి వేరు. కనుక నువ్వు ఉన్న స్థితి బట్టి నీకు చెప్పబడుతున్నాయి. అయితే ఇందులో ఎవరి ధర్మములు గొప్పవి అది ప్రశ్న వేస్తారు.
కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పేశాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠిత. ప్రపంచంలో ఎవడికి ఏ సమాధానం చెప్పగలిగినా ఆ శక్తి భగవద్గీతకు ఉందండి. అది తెలుసుకోండి. నువ్వు ఏది చేస్తున్నావో అది చక్కగా చేయి, అదే చాలు నేను తరింపజేస్తుంది. అంత గొప్పగా చెప్పాడు. అంతేగాని నువ్వు ఒక మతంలో ఉంటే ఈ మతం గొప్పది కాదేమో, మరో మతం గొప్పదేమో అనుకున్న భావన వల్ల దీన్ని సరిగ్గా చేయలేవు, అది అందుకోలేవు. పైగా ఇది బాగులేదని అక్కడికి వెళ్ళిన వాడివి కొన్నాళ్ళకి అది బాగులేదని అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తావేమో ఎవడు చెప్పొచ్చాడు. ఎంత గొప్పగా నిజంగా ఇలాంటి ఫిలాసఫీస్ కానీ ప్రపంచంలోకి పంపించే అసలు ఇన్ని కలహాలు ఇన్ని వైషమ్యాలు ఉంటాయా అండి? ఆలోచించండి ఒకసారి, బ్రాడ్గా ఆలోచించండి. అలా ఆలోచించగలిగే శక్తి గల వాళ్ళే ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి కృష్ణ పరమాత్మ చెప్తున్నది మామూలు విషయం కాదు కదా. ఏదో ఒక రిచువల్స్ వాటి గురించి చెప్పట్లేదు. భగవద్గీత మొత్తం వెతకండి, ఎక్కడ మీకు రిచువల్ ఏం కనబడదు. పైగా ఫలానా దేవుడిని పూజించు, ఫలానా రూపాన్ని పూజించని కూడా చెప్పడు. ఒక యూనివర్సల్ బోధ చేస్తాడు పరమాత్మ. అదే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠిత. ఇంతకంటే సెల్ఫ్ డిగ్నిటీ ఎవడివ్వగలండి ఇక్కడ, అది చూపిస్తున్నాడు. కనుకనే ధర్మబద్ధంగా నువ్వు ఏది చేయాలో అది చేస్తూ నీ పరిమితులతో ధర్మబద్ధంగా వచ్చిన దాంతో తృప్తిగా జీవిస్తే అదే కర్మాచరణ అని అంటారు. ఇది తెలుసుకోండి. కర్మాచరణ అది కూడా కర్మయోగం కాదు. మళ్ళీ ఇక్కడ చూడండి, మొట్టమొదటి కర్మ అనే దగ్గరే చాలా దూరం ఉన్నాం ఇప్పుడు మనకి. శాస్త్రము విధించిన దాన్ని ఆచరించడాన్ని కర్మ అంటారు. ఇది ముందు నిర్వచనం. అది శాస్త్రము విధించింది ఆచరిస్తే దాని పేరు ధర్మము. ధర్మము అంటే కట్టుబాటు. శాస్త్రం ఏ గీత గీసిందో దానికి తగ్గట్టు ఉండాలి. అవునా లేదా? మాతృదేవోభవ పితృదేవోభవ. అదేవిధంగా ఒక పతికి ఒకటే పత్ని, ఒక పత్ని ఒకటే పతి, అన్నదమ్ములు, ఇవన్నీ ధర్మములు. శాస్త్రం చెప్పిన ధర్మములు వేదముల నుంచి వచ్చినవి. వీటిని పాటిస్తూ జీవించడాన్ని మనం కర్మ మార్గం అని అంటున్నాం. ఈ కర్మ మార్గంలో ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఇది ఒకటి వెంటనే ప్రశ్న ఉంది కదా. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయ. స్వామి చెప్తున్నాడు, నువ్వు ఈ కర్మ మార్గంలో ఉన్నప్పుడు ధర్మ ప్రకారంగా జీవిస్తే తప్పకుండా నీకు మంచి జరుగుతుంది. ఇది అభయం అండి. అప్పటికి నీకు కనబడకపోవచ్చు, కానీ దాని పరిణామంలో ధర్మం ఎప్పుడు నీకు శుభాన్ని సుఖాన్ని ఇస్తుంది. లేదండి మొట్టమొదట ధర్మం ఆచరించేటప్పుడు మహా కష్టమేనండి. అవునా లేదా? ధర్మం ఆచరించేటప్పుడు మహా కష్టంట. అవునండి, యోగా చేసేటప్పుడు మొట్టమొదటి మడత వేసుకోవడం, కాళ్ళు మడత వేసుకోవడం దగ్గర నుంచి కష్టమే. ఎందుకంటే ఎప్పుడు కాళ్ళు మడత వేయడం జీవితాలు అలవాట్లేదు. వేలాడేసుకు తినడం, వేలాడేసుకు కూర్చోవడం అన్నీ అలవాటు పేమెంట్. అందుకు యోగాలో ఫస్ట్ స్టెప్పే చాలా కష్టం. అలాగని చెప్పి వెనక్కి వచ్చేస్తే పొట్ట తగ్గేది ఎప్పుడు, బాగుపడేది ఎప్పుడు. అవునా లేదా? ముఖ్యంగా దానికోసం యోగాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. అసలు యోగాభ్యాసం ఎప్పుడూ పోయింది, మిగిలే ఫిట్నెస్ ఎక్సర్సైజ్. సరే, దానికే ఎంత కష్టపడాలండి లోకల్లో. ఒక చిన్న వస్తువు సాధించడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది. పైగా మొట్టమొదటి కష్టం, తర్వాత సుఖం. అవునా లేదా? రోజు తెల్లవారుజామున లేచి రన్నింగో జాగింగో చేయాలంటే మహా కష్టమే. హాయిగా పడుకోవాలనిపిస్తుంది సుఖంగా. అవునా లేదా? అది పరిగెడితే కష్టమే, కానీ కష్టపడ్డ తర్వాత ఫలితం గొప్పదే కదా. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో మొట్టమొదటి చెప్తున్నాడు, ఏది ప్రారంభంలో దుఃఖంగా కనిపిస్తుందో పరిణామే అమృతోపమం. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం విద్ధి. గొప్పగా చెప్పాడు ఇక్కడ. మొట్టమొదటి కష్టంగా అనిపించినా పరిణామంలో ఆనందంగా ఉండేది సాత్విక సుఖము. అది ధర్మం వల్ల నీకు లభిస్తుంది అయ్యా అన్నాడు. అందుకు సాత్విక సుఖం కోసం ప్రయత్నించు. అది రాజస తామస సుఖాలు వేరే. ఒక ఆయన అన్నాడు, హాయిగా కాళ్ళు చేసి పడుకుంటూ ఉంటే ఆనందం అంతా ఇంతా కదండి అని. దాన్ని తామస సుఖం అంటారు. మనకి సుఖాలు ఉన్నాయి, అది కావాలి. కొందరు ప్రవచనాల దగ్గర వస్తుంటుంది తామస సుఖం, అది వేరే విషయం. ఇంకోటి రాజస సుఖం, వాడు యుగో సాటిస్ఫై అయితే తృప్తి. ఒకడో పొగుడుతుంటాడు స్టేజ్ మీద, ఎంత ఆనందమో అని. పక్కకు మాత్రం పొగడద్దండి అంటాడు. చూసారా, ఆయన పొగడతలంటే గిట్టవండి అంటాడు. అది కూడా తృప్తిగా ఉంటుంది. ఇలాంటివి కొంచెం యుగో సాటిస్ఫాక్షన్, కోరికలు తీర్చుకుంటూ ఉంటే కలిగే ఆనందం, 10 మందిని తిడితే కలిగేటప్పుడు ఆనందం. చూడండి, మనం కసురుతుంటే 10 మంది మౌనంగా ఉన్నారనుకోండి, పక్కవాడిని చూస్తాం, చూసేవన్న మాట ఎంత చెల్లుబాటు అవుతుందో. కానీ వాళ్ళ లోపలంతా తిట్టుకుంటున్నాడో మనకు తెలియదు. మొత్తానికి ఇలాంటి ఆనందాలకు రాజస ఆనందాలు, తామసానందం, సాత్విక ఆనందం. ఆనందాల్లో కూడా 3 ఉన్నాయి చూసారా. నిజంగా మన హిందూ ఋషులు ఉన్నారే, సామాన్యులు కారండి. చిత్రికపట్టు శాస్త్రాలు ఏర్పాటు చేశారు. దురదృష్టం ఏంటంటే కొన్ని వేల ఏళ్ల నుంచి పాశ్చాత్య అలవాటైపోయి, మనకి బానిసత్వం అలవాటై శాస్త్రాలన్నింటినీ నమ్మకాల కింద పక్కకు తోసేసాం. ఎవడో దాని గురించి చెప్పబోతున్నా ఇప్పటికీ మనకు దాని మీద గౌరవం లేదు. అది కూడా బాధాకరమైన అంశం. మొత్తానికి ఎంత చక్కగా విభజన చేసి చెప్పారు. కనుక ధర్మబద్ధంగా జీవించేటప్పుడు కష్టం ఎదురవచ్చుట, కానీ ధర్మబద్ధంగా జీవిస్తూ ఆ కష్టాన్ని సహిస్తే దానికి సహనం అని పేరు. ఇది తెలుసుకోండి. అందుకని బాస్ తిడుతూ ఉంటే వీడు సహిస్తూ ఉంటే నాకు అంత సహనం అంటే, సహనం లేక ఏం చేస్తాడు? అలాంటి సహనాల గురించి చెప్పడం కాదు. ఇంట్లో ఆవిడ ఎన్నన్నా సహిస్తానండి అన్నాడు. అది క్షమాగుణం అని చెప్పకూడదు కాదు. నోరిప్పితే ఇంట్లో చెల్లదండి.
ఇలాంటి ఉంటూ ఉంటాయి లోకంలో. కానీ క్షమాగుణం అంటే ధర్మం ఆచరించేటప్పుడు వచ్చే కష్టమును సహించి ధర్మాన్ని ఆచరించడాన్ని క్షమ అంటారు. అంటే క్షమా గుణవతాం బలం. ఇదండి క్షమ, డివైన్ క్వాలిటీ క్షమ అనేది. అందుకే రామచంద్రమూర్తి క్షమ గొప్పదయ్యా అన్నాడంట. అది వాళ్ళ వరుడు. ఆ టెర్మినాలజీ సరిగ్గా తెలియాలి. ఇట్స్ కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ద టెర్మినాలజీ ఇది తెలియాలి. కనుక ధర్మం అనేది ఎంత గొప్పది, వింటూ ఉంటే ఎంతో బాగుంది కదా, కానీ చేయడం మహా కష్టం అంట. అది కుటుంబది. అందుకే తపస్సు అంటే ఏమిటయ్యా అని అడిగాడు యక్షుడు ధర్మరాజుని. తడుపుకోకుండా చెప్పాడు ధర్మరాజు, తపస్వధర్మవర్తిత్వం అన్నాడు. తన ధర్మాన్ని తాను పాటించడమే పెద్ద తపస్సు అయ్యా అన్నాడు. చిన్న విషయం కాదండి. ధర్మం ఆచరించేటప్పుడు ఎన్ని తట్టుకోవాలో. ధర్మాచరణే తపస్సుని ఎలా చెప్పగలిగాడు ధర్మరాజు? ఈ మధ్య అడవిలో ఫ్రీగా పుస్తకాలని చదివాడు కాదు, అనుభవంతో చెప్పగలిగాడు మహాత్ముడు. స్వధర్మం ఆచరించే అంత కష్టమని తెలుసు, అంత అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది నాలెడ్జ్ అయింది మహాత్ముడు. మొత్తానికి ధర్మము కర్మ ఇప్పుడు తెలిసింది కదా. ఈ ధర్మము కర్మ చేస్తే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది అని చెప్పారు. అందుకు మనకు తృప్తి కదా. కనుక మనం కర్మని ధర్మాన్ని ఆచరించేటప్పుడు దానివల్ల తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. దాన్ని వ్యత్యాసంగా ఆచరిస్తే అది కూడా కర్మే, ఏదైనా పనే కదా. కానీ ఆ కర్మ అధర్మం అయిపోయింది కనుక దాన్ని సుకర్మ అన్నారు, దుష్కర్మ అంటారు. ధర్మబద్ధంగా ఆచరిస్తే సత్కర్మ అంటారు. ఇప్పుడు రెండు తెలిసిపోయింది. అందుకే మనం సత్కర్మ ఆచరించడం చాలా మంచిది. సత్కర్మ ఆచరిస్తే ఇహంలో తప్పకుండా సుఖం ఉంటుంది. ఇహంలో సుఖం పొందేటంత టైం మనకు లేక మరణించామనుకోండి, తర్వాత జన్మల్లోనైనా తర్వాత లోకాల్లోనైనా సుఖం తప్పకుండా ఉంటుంది. అంతేగాని చేసిన కర్మ వ్యర్థము కాదు. ఇది ఒక సైంటిఫిక్ అప్రోచ్. ఎందుకంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అండి. చేసింది ఎప్పుడు వ్యర్థం కాదు. ఎప్పటికప్పుడు తప్పకుండా ప్రకృతిలోకి నువ్వు ఒకటి పంపితే అది తప్పకుండా మళ్ళీ ఇంకో రూపంతో రాక తప్పదు. ఇది యూనివర్సల్ లా. అదే కర్మ సిద్ధాంతం అంటే మరొకటి కాదు, తెలుసుకోండి ఇక్కడ. కానీ కర్మ సిద్ధాంతం ఏ మతంలో పుట్టిందో ఆ మతాన్ని మించిన సైంటిఫిక్ మతం మరొకటి ఉండదు. అదృష్టవశాత్తు కర్మ సిద్ధాంతం హిందూ మతంలో ఉంది. అందరూ ఏ కర్మ సిద్ధాంతాన్ని ఎత్తి చూపిస్తారో ఆ కర్మ సిద్ధాంతం గొప్పదండి. అది ఒక్కటే సైంటిఫిక్ ప్యాటర్న్. అవునా లేదా? కనుక నువ్వు చేసిన కర్మ తప్పకుండా నీకు ఫలితం ఇస్తుంది. అది ఈ జన్మలో కావచ్చు, తర్వాత లోకాల్లో కావచ్చు, ఎప్పటికైనా చేసిన కర్మ నీకు ఫలితం ఇస్తుంది. చెడు కర్మ అయితే చెడు కర్మ, మంచి కర్మ అయితే మంచిది. పాపకర్మకు ఫలం నిషేధాన్ని ఆచరించితే పాపం, విధిని విడిచిపెడితే పాపం. పాపం అంటే ఇది తేడా. విధిని ఆచరిస్తూ నిషేధాన్ని విదిలిపెడితే పుణ్యం. కనుక పుణ్యం పాపం అంటే ఏంటో తెలిసిపోయింది కదా, ఇంతే. కనుక కర్మ గురించి ముందు అర్థం చేసుకుంటే అందులో ఉన్నాం కనుక మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకే ఏ కర్మ చేసినా ఈ ధర్మం అవునా కాదా అనేది శాస్త్రముల ద్వారా పెద్దల ద్వారా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకే మనం మన జీవన నిర్వహణ కోసం ఏ వ్యవహారంలో ఉన్నా శాస్త్రాలని ఆశ్రయించాలి, లేదా శాస్త్రాలని చెప్పే పెద్దల్ని ఆశ్రయించాలి. అందుకంటే పురాణాలు శాస్త్రాలు ఎందుకు వినేవారంటే వాళ్ళని చెక్ చేసుకోవడానికి, వాళ్ళని కరెక్ట్ చేసుకోవడానికి. ఇది తెలుసుకోవాలి. అందుకని టైంపాస్ కోసం కాదు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ధర్మము ద్వారా మనం జాగ్రత్తగా వెళుతూ ఉండాలి. అందుకే ధర్మ అర్థ కామ మోక్షాల్లో ముందు ఫస్ట్ స్టెప్ ధర్మం, తర్వాత అర్థకామాలు, తర్వాత ఇప్పుడు మోక్షం. మనం ఏం చేస్తున్నాం, ముందు అర్థకామాలు అయిపోయినాయండి, తర్వాత ధర్మం గురించి చూద్దామని. అంటే ఎవడో అన్నట్ట, ముందు ఇల్లు కట్టేద్దామండి, తర్వాత పునాది కడదామని. అలా ఉంటుందండి. పునాది లేదు. అది ఫస్ట్ స్టెప్ ధర్మానికి, తర్వాత అర్థకామాలకి. ఎంత గొప్ప వివరణ. అర్థకామాలు సంపాదించండి అని చెప్పడానికి ఉపన్యాసాలు అక్కర్లేదు. అవునా లేదండి? నేను వచ్చి కొత్తగా చెప్పాలి ఇక్కడికి. ఆ పనే రోజు చేస్తున్నాం. దానికోసం అర్థకామాలు సంపాదించుడు అని చెప్పడానికి నేను చెప్పక్కర్లే. ఆ టెక్నిక్స్ నాకంటే మీకు తెలుసు. అర్థకామాలు ఎలా సంపాదించాలని చెప్పడానికి ధర్మం అవసరమైంది. అధర్మబద్ధంగా అర్థకామాలు రావచ్చు కానీ అవి నీకు పతనం చేయిస్తాయి. ధర్మబద్ధంగా సంపాదిస్తే అది నీకు క్షేమం, లోకానికి క్షేమం. అసలు ధర్మములన్నీ వ్యక్తికి లోకానికి క్షేమం కోసమే ఏర్పాటు చేశారండి. ఇది తెలుసుకోవాలి. ఇది కర్మ మార్గం అనగా ఇది మనం. అందుకే కర్మలో ధర్మం ఉండాలి అని ప్రధానంగా చెప్పుకున్న. జ్ఞానంలో క్లాస్ చెప్పినట్టే చెప్తున్నాను, విచారణ ఉండాలి. విచారణ సామాన్యం కాదండి. ఎందుకంటే చిత్రం ఏంటంటే సత్యమైన పరమాత్మ, అసత్యమైన ప్రపంచం కలిసిపోయి ఉన్నాయండి. అది ప్రమాదం. విడదీయడం మహా కష్టం. అక్కడ మనం చెప్పేటప్పుడు ఏమండి ఆ పాత్రలో ఉన్న పండు తీయండి అంటే చాలా సులభం అండి. పాత్ర పండు కలిసి ఉన్నా పండు శోభంగా తీయచ్చు. నీటిలో ఉన్న బురదను తీసేసేయండి అని చెప్పడం మహా కష్టం. దానికి అంత ప్రయత్నం చేయాలో. అవునా లేదా? అది కలిసిపోయింది. అలా మనకి పరమాత్మ ప్రపంచం కలిసిపోయే. పరమాత్మ ఎక్కడుంటాడో అక్కడ నేను అనే వస్తువు ఉంటుందండి. తెలుసుకోండి. నేను అనే ఫీలింగ్ పరమాత్మలో చోటు ఉంటుంది.
అవునా లేదా? మీరు ఎంత పని చేయనియండి, మైక్లో కూడా ఎనర్జీ ఉంది, కానీ ఇది నేను దాని ఉపన్యాసం ఏమో ఇస్తే దాన్ని ఇక్కడ కూర్చోబెట్టాం. అవునా లేదా? ఎనర్జీ ఉన్నంత మాత్రం నేను అనం. అక్కడ పరమాత్మ అనేవాడు ఉంటేనే అంటావు. అసలు మనలో ఉన్న ఎనర్జీ అంతా పరమాత్మదే. కనుక నువ్వు నేను నేను అని దేనివల్ల అనగలుగుతున్నావు ఆలోచించి అంటాడు. ఇది జ్ఞాన మార్గం అండి. ఇది అంత తేలిక అర్థం కాదు, అందుకే దాని పేరు జ్ఞాన మార్గం. అది ఒకటి ఉందని చెప్పడమే చెప్తున్నాం, కానీ హఠాత్తుగా ఇవాళ నేను చెప్పగానే అలా అర్థమైపోయిందని నేను అనుకోను, మీరు అనుకోవద్దు. కానీ అది ఒకటి ఉంది. ఎందుకంటే ఈ జ్ఞాన మార్గంలో వెళ్ళిన పెద్దవాళ్ళు మన భారతీయ సంస్కృతిలో చాలామంది ఉన్నారు. నిన్న కాక మొన్న రమణ మహర్షి ఉన్నారు. ఇంకా చెప్పడానికి ఉన్నది ఆ జ్ఞాన మార్గంలో నిష్ఠుడు. అందుకే ఎవరు వెళ్ళినా నేను తెలుసుకో నేను తెలుసుకో నేను తెలుసుకో అన్నాడు. ఒక ఆయన పాప ఆయన చాలా పవర్ఫుల్ అని వెళ్ళేట్టు. ఇది ఒకటి ఉంటుందండి, కొందరు పవర్ఫుల్ అని వెళ్తూ ఉంటారు. అక్కడ ఏం తెలుసుకోవాలో తెలుసుకోవాలి, పవర్ఫుల్ అని, అంతే కదా. గురువుగారు వస్తున్నారు, తీర్థం ఇస్తున్నారంటే క్యూర్ కడతారు. తీర్థం అయ్యే ఉపన్యాసం చెప్తారండి అంటే తీర్థం పుచ్చుకెళ్ళిపోతామండి అంటారు. ఎందుకంటే ఎవడికి కావాలి, తీర్థం కావాలి, అంతే కదండి. కనుకనే ఆయన దగ్గరికి ఎవడో వెళ్ళేట వెళ్ళి ముందే చెప్పాడు, ఏమంటే నాకు చాలా కష్టాల్లో ఉన్నాను, బాగుపడాలంటే ఏదో చెప్పండి, నేను తెలుసుకో అన్న మాట తప్ప అన్నట్టు. ముందే ఆయన తెలుసుకున్నాడు ఆయన గురించి. నేను ఎవరికి వెళ్ళినా నేను తెలుసుకో అంటున్నాడు. ముందే ఆయన ముద్ర కాళ్ళకి బంధం వేసాడు. ఏం చెప్తాడంటే ఆయన తప్ప మరి కూడా చెప్పడా వచ్చింది బాధ. అంతేగాని వీడేమో సూటు వేసుకెళ్ళాడు, ఆయన గోచి కొట్టుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడగచ్చండి ఇలాంటి ప్రశ్నలు. ఎవరి దగ్గర ఏం అడగాలో కూడా తెలియదు. ఇది కూడా వచ్చింది బాధ మనకి. సరే, మొత్తానికి జ్ఞాన మార్గంలో ఏముంటుందంటే నేను అని నువ్వు దేన్ని బేస్ చేసుకుంటున్నావు ఇది అడుగుతాడండి. దాని గురించి విచారణ చెయ్యు, అది జ్ఞాన మార్గం. విచారణ తల పగిలిపోతుందండి, చిన్న విషయం కాదు. ఎందుకంటే కన్ఫ్యూజన్ కలిసిపోయింది. ఈ దేహం నేను అనుకుంటాం, కాదంటే మనస్సు నేను అనుకుంటాం, లేదా ప్రాణం నేను అనుకుంటాం. ఇలా అన్నిటితోని బాధ. ఈ ప్రపంచమంతా అలా చూస్తూ ఉంటే ఇలాంటి నేను అనబడే పరమాత్మని ఈ ప్రపంచంలోంచి తీయాలి అంటే పాలల్లోంచి వెన్న తీసినంత కష్టం అండి. మథనం చేయాలి, కలిసిపోయి ఉంది, మథనం చేయాలి. మథనం పేరు విచారణ, తెలియదు కదా. అది అత్యంత క్లిష్టం. అదే కొద్ది మంది చేయగలరు. దానికి నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడు వాడికి లోకంలో సుఖాలు కావాలి, దుఃఖాలు పోవాలి, ఇదే అనుకుంటాడు ఎవడైనా. దానికోసం ఒక దాని మీద ప్రీతి కలుగుతుంది, ఒక దాని మీద ద్వేషం కలుగుతుంది. 99.9% మంది అలాంటి వాళ్ళమే కదా. అటువంటిప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ధర్మబద్ధంగా కర్మాచరణ చేయాలి. వాడు సుఖం అనుభవించాలి, సంపాదన చేయాలి. ఇక్కడ ధర్మబద్ధంగా సుఖం అనుభవించు, ధర్మబద్ధంగా సంపాదించుకో. అందుకు కర్మ ధర్మబద్ధంగా సాగుతూ ఉండాలి. ఇది తెలిసింది కదా. అందుకు ప్రవృత్తి మార్గంలో ఉన్న వారికి ధర్మము ప్రధానము. ఈ ధర్మానికే పేరు కర్మాచరణ, ఇది అర్థం. ఇంతవరకు నేను చెప్పిన కర్మాచరణ కర్మయోగం కాదు. జ్ఞానం మాత్రం జ్ఞానయోగం. దాన్ని అలా విడిచిపెట్టేద్దాం. కర్మాచరణకి కర్మయోగానికి తేడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందు ఈ రెండు యోగాలు క్లారిఫై అయిపోతే అప్పుడు భక్తి యోగం గురించి మాట్లాడదాం. టైటిల్ ఒకటి పెట్టుకుని మీరు మరొకటి చెప్తున్నారండి అంటే టైటిల్ ఏమిటో చెప్పి వెళ్ళడానికి నేను యూనివర్సిటీ క్లాస్ తీసుకురావడానికి రాలేదు. ప్రాక్టికల్గా చెప్పింది ఉపయోగపడాలి, అందుకోసం తాపత్రయం. కృష్ణుడు హృదయం తెలుసుకోవాలని తాపత్రయం. ఇక్కడ కర్మాచరణకి కర్మయోగానికి తేడా తెలుసుకోవాలి. కర్మాచరణే కష్టమని తెలిసిపోయింది కదా ఇప్పుడు, కానీ చెయ్యాలనిపించిందా లేదా? అలా మరి తెలిసిపోయిందని కష్టం అని అంటే చేయమంటారేమో నా భయం. కర్మాచరణ ధర్మబద్ధంగా చేయవలసినదే. కర్మయోగానికి తేడా ఉంది. కర్మయోగము అంటే నీకు శాస్త్రం ఏది విధించిందో ఆ కర్మను నువ్వు చేస్తున్నావు, చెయ్యాలి కనుక చేస్తున్నావు, అంతేగాని దాని నుంచి ఏ ఫలాన్ని ఆశించకుండా, అదేవిధంగా నేను చేస్తున్నాను అనేటువంటి ఆహాన్ని లేకుండా. ఇది చాలా క్లిష్టం అండి. అలా కానీ కర్మను చేయగలిగితే దాని పేరు కర్మయోగము. ఇప్పుడు కర్మయోగానికి కర్మాచరణకి క్లారిఫికేషన్ వచ్చింది కదా. నేను రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే స్టోరీ అయితే రిపీట్ చేయక్కర్లేదు, జ్ఞానం అయితే రిపీట్ చేసి చెప్పాలని శాస్త్రం. అవునా లేదా? కృష్ణ పరమాత్మ ఎందుకు రిపీట్ చేస్తాడో భగవద్గీతలో. ఎందుకంటే ఏంటంటే చెప్పిందే చెప్తున్నారు అంటే ఎక్కాల్సింది ఎక్కే వరకు చెప్పాల్సింది చెప్పాలి, అది శాస్త్రం. అందుకు ఇక్కడ కర్మయోగానికి కర్మాచరణకి తేడా తెలిసిపోయింది కదా. కర్మాచరణ ఇంత కష్టమే, కర్మయోగం మహా కష్టమే. అంటే ఏ కష్టము లేకుండా గొప్పది ఎలా దొరుకుతుందని ముందే చెప్పేశాడు. అన్నమయ్య అంటాడు, ఓరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము. ఊరకనే దొరుకుతుందండి. ఇక్కడ ఇవాళ అమెరికాలో వచ్చి ఇక్కడ సంపాదిస్తున్నామంటే ఎంత కష్టపడ్డాం మనం. తేలిగ్గా వచ్చిందా? లోకంలో ఒక చిన్న సంపద పొందడానికి ఎంత కష్టపడాలి, శాశ్వతమైన మోక్ష సంపద పొందాలంటే ఇంకెంత కష్టపడాలో ఇప్పుడు తెలుస్తున్నది. కనుకనే కర్మయోగము అన్నప్పుడు మాత్రం ఇదే. ఒకవేళ కర్మయోగం చేత కాకపోతే కర్మాచరణ చేసుకో, తప్పేమీ లేదు. ఎందుకంటే కర్మాచరణ చేస్తే ఇహంలో పరంలో తప్పకుండా సుఖం లభిస్తుంది. మరి కర్మయోగం చేస్తే చెప్తున్నాడు చూడండి, కర్మయోగం చేస్తే సుఖము దుఃఖము నీకు పట్టవు.
సుఖదుఖాలకు అతీతమైన పరమాత్మలో లీనమవడానికి అవకాశం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. కర్మయోగం వల్ల పరమాత్మలో లీనమవడానికి అవకాశం ఉంటుంది. అయితే కర్మయోగం డైరెక్ట్గా పరమాత్మలో లీనం చేయదు. కర్మయోగం స్టెప్ మరొకదానికి తీసుకెళ్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. కనుకనే కర్మయోగాన్ని కానీ జాగ్రత్తగా అవలంబిస్తే మనస్సు నిర్మలమవుతుంది అండి. లేకపోతే ఈ పని యొక్క ఫలితం ఆశించడం వల్ల, పని నేను చేస్తున్న అహంకారం వల్లే రకరకాల భావాల మనస్సులో నిండిపోయి మనకు శాంతి ఉండదు. ఈ రెండు మనకి చేసేమనుకోండి, ఈ కర్మ మనల్ని బంధించదు. ఎందుకంటే కర్మ సుఖాన్ని ఇస్తుంది, కానీ దానికోసం మళ్ళీ జన్మలు ఎత్తాలి, మళ్ళీ లోకాలు వెళ్ళాలి. అందుకే హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీకు ఇతర చోట్ల ఈ జన్మ అయిపోయిన తర్వాత ఏమిటయ్యా అంటే, చచ్చాక పాపం చేస్తే నరకానికి పోతాం అంటే, పాపం చేస్తే గో టు హెల్, పుణ్యం చేస్తే గో టు హెవెన్. ఈ రెండే చెప్తాయి అన్ని మతాలు. కానీ ఈ స్వర్గానికి నరకానికి అతీతమైన మోక్షం ఒకటి ఉన్నది అని చెప్పగలిగేది ఒక్క హిందూ మతం మాత్రమే. ఇది అర్థం అవడం కూడా కష్టం. ఆ మోక్షం అనేది నువ్వు అది కేవలం చచ్చేక ఎక్కడో పొందేది కాదు. అది గొప్ప మాట చెప్తుంది. అది ఇంకా బాగుంది కదండి. చచ్చిన తర్వాత వెళ్తామని చెప్పేదానికంటే ఇక్కడే పొందుతావంటే ఇది ఇంకా ప్రాక్టికల్గా అనిపిస్తుంది కదా. కానీ మోక్షం అనేది ఇక్కడే పొందుతావు అన్నాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళవలసిన భగవంతుడు ఎక్కడో పరలోకమునందు ఉన్న ప్రభువు కాడయ్యా బాబు. ఆ భగవంతుడు, మన భగవంతుడు అంటే ఏమిటి చెప్తామండి? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని జాత్మని భగవద్గీతలు చదువుతుంటామా లేదా? ఎక్కడున్నాడు పరమాత్మ? ఇందుగరడందు లేని సందేహం వాళ్ళది పంచం చిన్నప్పటి నుంచి మనం వింటున్నామే. కానీ మన దృష్టిలో భగవంతుడు అంటే ఎక్కడున్నాడు? వైకుంఠమునందో కైలాసమునందో కాదుట, సర్వవ్యాపక. సర్వవ్యాపకుడైన భగవంతుడిని నువ్వు ఇక్కడ పొందలేవు. పైగా ఆయన పువ్వులో తేనెలాగే ఈ ప్రపంచం అనే పుష్పంలో తేనెలాగా ఉన్నాడు. నువ్వు పట్టుకో. అది ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే ఈ కర్మయోగం ఏం చేస్తుందంటే మనస్సుని నిర్మలం చేసి ఆ పరమాత్మ వైపు తిప్పుతుంది కదా. ఇక్కడ అప్పుడు మనం కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని పొంది, ఆ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానాన్ని, విచారాన్ని పొంది పరమాత్మను పట్టుకోగలం. కానీ కర్మయోగం లేనిది జ్ఞానయోగం రాదు. మరి ఒక ఆయన ఉన్నాడండి, పుట్టిన నుంచే జ్ఞానయోగ నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయాడంటే అనేక జన్మల్లో కర్మయోగం చేశాడు కనుక. అది తెలుసుకోవాలి. ఇక్కడ అనేక జన్మల్లో అతను కర్మయోగి అయ్యాడు కనుక ఇక్కడ వచ్చాడు. కానీ ఇప్పుడు ఏదో వేదాంత జ్ఞానం వచ్చేసిందని చెప్పి కర్మలన్నీ అనవసరమండి అన్నాడంటే వాడు ఏరు దాటి తెప్ప తగలేసిన వాడు అన్నాడు కృష్ణ పరమాత్మ. నువ్వు ఏ తెప్పతో ఏరు దాటేవో ఆ తెప్ప నువ్వు తగలబెట్టచ్చా? ఆ తెప్పలు మిగిలిపెడితే మిగిలిన వాళ్ళు వచ్చేస్తారు. అది తెలుసుకోవాల్సింది. కానీ ఇప్పుడు వీడు జ్ఞాని అయ్యాడు. కానీ ఇదివరకు కర్మల వల్లట ఈ లోకంలో పరలోకంలో సుఖాలు అనుభవించాడు. కానీ ఆ పుణ్యం ఉన్నదే అది ఇతర లోకాల సుఖాలు ఇవ్వడమే కాకుండా దానిలో కొంత పార్ట్ వీటితో పాటు వస్తూ క్రమక్రమంగా వీడి చిత్తాన్ని ప్యూర్ చేసి వాడికి పరమేశ్వర జ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని ఇస్తుంది. కనుక కర్మయోగం సాక్షాత్తు మోక్షాన్ని ఇవ్వదు, అది సహాయకారి. ఇది తెలుసుకోవాల్సింది. కానీ కర్మ ఏ యోగానికి ఆ యోగం, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం కాదండి. కర్మయోగం ఉండవలసిందే. కానీ కర్మాచరణ మంచిదే, కర్మయోగం ఇంకా గొప్పది. ఇది తెలుసుకోవాల్సింది. కర్మాచరణ వల్ల మన ఇహలోక పరలోకాల సుఖాలు పొందితే ఎప్పటికో అహంకారం విడిచిపెట్టి ఫల బుద్ధి లేని కర్మ చేయగలరు. అందుకే కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన అని కృష్ణ పరమాత్మ చెప్పాడంటే అంత తేలిగ్గా మనం ఇదేమిటంటే ఎంత కర్మ చేస్తూ ఫలం మీద ఆశ పెట్టుకోకు అన్నాడు ఏంటండి అని అంటాం. శ్లోకం సరిగ్గా అర్థం కాలేదని అర్థం అనమాట. అని ఏమన్నాడంటే కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన, నీ అధికారం, నీ యొక్క అథారిటీ కర్మ చేయడం వరకే, ఫలం మీద అధికారం పెట్టుకోకు అన్నాడు. అధికారం పెట్టుకోకన్నాడు, అంతేగాని ఫలం ఆ మీద ఆశ వదిలేసుకో అని అనలేదు ఆయన. చూడండి ఇక్కడ ఈ కర్మకి ఇదే ఫలం నువ్వెవడు నిర్ధారించడానికి, నువ్వు చేయగలిగి నువ్వు చేయి, ఫలం రావడం వేరే ఉంది. అది ఎలాగో భగవంతుడు ఇవ్వాల్సిందే. నువ్వు ఊరికినే ఆ ఫలం మీద ఆశ పెట్టేసుకుంటే దానివల్ల నువ్వు అనుకున్నది రాకపోతే ఇంకోలా బాధపడతావు. కనుక నీవు చేయాల్సిన కర్మ నువ్వు చేస్తూ ఉంటే దానికి రావాల్సింది వస్తూ ఉంటుంది. ఇది తెలుసుకుని చక్కగా జీవితంలో ఉంటే శాంతిగా ఉంటావే అని చెప్పాడు. ఇంతకంటే మనశ్శాంతికి మహదవకాశం మరుగుంటుందా చెప్పండి ఇక్కడ. ఇది ఆయన చెప్పినటువంటిది. కానీ కర్మయోగం ఎంత గొప్పది తెలిసింది కదా. ఇలా కర్మయోగం ఈ జన్మలో మనం అవలంబిస్తే ఈ జన్మలోనే చిత్తశుద్ధి వచ్చి మోక్షం వస్తుందట. ఇది రహస్యం. అదే కర్మయోగికే చిత్తశుద్ధి వచ్చి భగవంతుడి గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడి మోక్షం కోసం ప్రయత్నిస్తాడు, మోక్షం వస్తుంది. కర్మాచరణ చేస్తే ఎప్పటికైనా వస్తుంది, కర్మయోగి అయితే ఇప్పుడే వస్తుంది అటువంటి స్థితి. అసలు కర్మే లేకుండా ఉన్నటువంటి వాడికి ఉన్నదే, వాడికి ఎప్పటికీ రాదు. వాడి పని ఏమిటాయి అంటే మా అప్రాప్యైవత్ కౌంతేయ తతో యాంత్యధమాగతిం.
ధర్మ విరుద్ధంగా బతికే వాళ్ళందరూ ఈ జన్మలో నన్ను పొందలేరు సరికదా, తర్వాత ఇంకా అధమ జన్మలు పొంది పాప జన్మలలో నరక యాతనలు అనుభవించి మళ్ళీ దుష్ట జన్మలు పొందుతూ ఉంటారయ్యా ఇక్కడ. ఇప్పుడు కర్మకున్న 3 సైడ్స్ మనం తెలుసుకున్నాం. ఒకటి, పాపకర్మ చేస్తే పతనమైపోతాం, పుణ్యకర్మ చేస్తే ఉత్తమ గతులు వస్తాయి లేదా మంచి జన్మలు వస్తాయి. ఆ కర్మని ఫలాపేక్ష లేకుండా అహంకారం విడిచిపెట్టి చేస్తే అది క్రమంగా చిత్తశుద్ధిని ఇచ్చి మనకి పరమాత్మ జ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని ఇస్తుంది. స్పష్టమైపోయింది కదా. ఇది ప్రవృత్తి మార్గానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. కానీ ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం రెండు అర్థమైపోయాయి కదా. ప్రవర్తించే వాళ్ళు కర్మను ఆశ్రయించాలి, కర్మము ధర్మమయము, ఇది సారాంశం. అంతేకాదు కర్మయోగంలో మరొక అద్భుతమైన అందం ఉంది. ఎందుకంటే ఎలాగూ నువ్వు అధికారం పెట్టుకున్నా నువ్వు అనుకున్న ఫలితం రాదు. నీ పని నువ్వు పర్ఫెక్ట్గా చేస్తే అది ఫలితం ఇస్తుంది. అంత బాగుందండి ఇక్కడ, అంత చక్కగా ఉన్నది. ఫలం మీదే ఆశ పెట్టి పని చేసామనుకోండి, ఆ ఫలం ఎలాగోలా తెచ్చేసుకోవాలని తప్పు చేస్తాం. అవునా లేదా అండి? ఇది ఆలోచిస్తే ఇది పూర్తి ప్రాక్టికల్ అండి. కేవలం ఇది రిలీజియన్ కాదు, ఇది ప్రాక్టికల్గా చెప్తున్నాడు ప్రతి వాడికి. అవునా లేదా చూడండి. ఒకడెవడో గొప్ప సంగీతకారుడు అవ్వాలనుకున్నాడు. చిన్నప్పుడు అదృష్టవశాత్తు భగవంతుడు గొప్ప గొంతు ఇచ్చాడు. మంచి గాత్రంతో స్వరజ్ఞానం వచ్చి పాటలు పాడేస్తున్నాడు చిన్నప్పుడు. వెంటనే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చైల్డ్ ప్రావిడ్ చేసి తీసుకెళ్ళిపోతుంటారు. ఇంకా వాడి మ్యూజిక్లో పెర్ఫెక్షన్ రాదు, ఏమీ రాదు. ఇంకా వాడు పట్టుకెళ్ళిపోతుంటారు. ఇంకా కచేరీలు మా వాడు ఎలా పాడాడండి, ఇంటికి ఎవరు వెళ్తే వాడికి హింసే. మనం చూస్తూ ఉంటాం కానీ మొహమాట మీద బాగుందండి బాగుందండి అంటూ ఉంటాం, లోపల తిట్టుకున్నా. వీళ్ళు తృప్తి వీళ్ళది. పిల్లాడు ఏమవుతాడు, వాడికి వచ్చిందే పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనుకుంటాడు. వెంటనే కచేరీలు, అవార్డులు. ఎందుకంటే 10 మంది పరిచయిస్తుంటే చాలా కచేరీ పెట్టించవచ్చు మనకి. అవునా లేదు? పలుకుబడి ఉంటే పెట్టించడం ఎంతసేపు అండి. అవార్డులు తెప్పించడం ఇంకా సులభం ఈ రోజుల్లో అయిపోయింది. ఎందుకంటే విద్యకి ప్రయోజనం ఈ ప్రశంసలు ధనమే అనుకునే ఫలం పెట్టేసుకున్నాడు కనుక అది ఎలాగైనా తెచ్చేసుకోవాలనే ఉద్దేశంతో విద్యను పెర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇది ఒక్కటి తెలిసిపోయింది కదా. అలాగే కర్మకు ఒక ఫలాన్ని ఆశించడం వల్ల ఫలం ఎలాగైనా తెచ్చేసుకుందామని కర్మని సరిగ్గా చేయడు. ఇది కూడా ఉన్నది కదా. ఇప్పుడు మీరు మేనేజ్మెంట్ స్కిల్స్లో కూడా వాడుకోండి. దేనికి మీరు వాడినా ఇది పర్ఫెక్టే. అందుకే ఆవిడ పని వాడు సరిగ్గా చేసాడా అది. అందుకే ఎవరు త్యాగాలు చేయక్కర్లేదండి. ఆవిడ పని వాడు చేస్తే అది చాలు ఇక్కడ. అందుకే ధర్మబద్ధంగా పనిచేస్తే వాడికి ప్రయోజనం, ప్రపంచానికి ప్రయోజనం. ఇంత అద్భుతమైన ఫిలాసఫీ ప్రపంచానికి యుగాల నాడే బోధించిన భారతీయ తాత్వికతకి నమస్కారం. ఇంత అద్భుతంగా చెప్తుంది. కానీ కర్మయోగం అర్థమైపోయింది కదా బాగా. ఈ కర్మయోగం చేస్తే చిక్కులేదుట. ఏది కర్మ ఆచరణ చేసినా ఫలాకాంక్ష లేకుండా చేస్తే అప్పుడు ఈ జన్మ పరంపరలో పడవు. అది చెప్తున్నాడు. కర్మ చేస్తే జన్మ తప్పదు. కృష్ణ పరమాత్మ మొట్టమొదటి అదే, కర్మ చేసావా జన్మ తప్పదు. మరి ఏమిటయ్యా, మరి కర్మ చేయకుండా ఎలా ఉంటాను, కర్మ చేయడం మానేసావా పతనమైపోతావు అన్నాడు. ఎంత చిక్కుపడితే ఏంటయ్యా, ఆ చిక్కుడు విప్పుతాను చూడయ్యా. సత్కర్మ చేసేవనుకో ఎప్పటికో లాంగ్. ఈ కర్మ యోగాన్ని అవలంబించి పనిచేసేవనుకో నీకేం బాధ లేదయ్యా అన్నాడు ఇక్కడ. ఇది ఎలాంటిదయ్యా అంటే, పనసతోళ్ళు తినాలని సరదా, కానీ ఒలుస్తూ ఉంటే పనసతోళ్ళు అంటుకుంటూ ఉంటే చేతికి పెద్ద సమస్య అండి. కనుక పనసతోన జిగురు మన చేతికి అంటకుండా ఉండాలని మనం ఏం చేయాలి, మరొకటి అంటించుకోవాలి, జిడ్డు. ఇప్పుడు జిడ్డు అంటించుకున్న తొనలు తీయండి, ఇంకేది అంటదట. అలాగా జిడ్డు అంటించుకోవడం లాంటిది కర్మయోగం. అది పెట్టుకుని కర్మ చేయండి, ఇంకా తొనలు అంటాం అనమాట. ఒంటికి కడుపు అంతా నిండుతుంది. అద్భుతం. కర్మయోగం అంత గొప్పదండి. సరే, జ్ఞానయోగం చాలా గొప్పది. నమస్కారం చేద్దాం. ఎందుకంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచదే. ఎప్పటికో వస్తుందయ్యా జ్ఞానం. ఇప్పుడు ఎన్ని యోగాలు చెప్పాడు స్వామి? కర్మయోగం, జ్ఞానయోగం, ఈ రెండే. ఒకటి ప్రవృత్తి, ఒకటి నివృత్తి. భగవద్గీత భాష్యం రాసేటప్పుడు శంకర భగవత్పాదుల వారు కూడా మొట్టమొదటి భాష్యంలో భగవానుడు లోకక్షేమం కోసం వేద ధర్మాన్ని ఇచ్చాడు. వేద ధర్మం 2 విధములుగా ఉంటుంది, ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు శాస్త్రము చెప్పిన వేద కర్మల్ని ఆచరిస్తూ ఉండాలి, అంతే. వాడు పతనం కాడు. ఒకవేళ మోక్షం కావాలనుకుంటే ఫలాపేక్ష లేకుండా చక్కగా చేసుకో. ఇది ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం చెప్పేశారు, అంతే. ధర్మం అంటే ఇదండి. మరి భక్తి యోగం ఎక్కడి నుంచి వచ్చిందండి? నేను టైటిల్ మర్చిపోలేదు. భక్తి యోగం ఎందుకు పెట్టారు? ఇప్పుడు భక్తి ఇటు కర్మకు చెందుతుందా, జ్ఞానానికి చెందుతుందా? భక్తి యోగం వేరా? ఇక్కడ వచ్చింది బాధ. ఎందుకంటే ఇంత ఉపోద్ఘాతం ఇవ్వాల్సింది ఈ రోజుల్లో ఏది మాట్లాడినా తీసుకొచ్చి భక్తికి తగిలించేస్తుంటారండి. అది బాధ. ఎందుకంటే భక్తి అని పేరు పెట్టి మనం పుస్తకం నడిపినా, ఇంకో పని చేసినా వెంటనే భక్తి కిందకి ఏం చేర్చేస్తా తెలుసా? వాస్తు చెప్పబడును, అది భక్తిలోకే. జ్యోతిషం చెప్పబడును, అది భక్తిలోకే. అవునా లేదా? పూజలు చేయించబడును, మీ గ్రహ దోషాలు తొలగొట్టుకు, అది కూడా భక్తిలోకే. అన్ని భక్తులకు పోయే. అరే, వాస్తు భక్తి అవుతుందా?
నేను వాస్తు శాస్త్రాన్ని అనలేదండి. ఎంత ఇచ్చిన బడ్జెట్ వచ్చి వాస్తు శాస్త్రానికి ఇచ్చాడని మనం కోపగించుకోవద్దు. నేను వాటిని ఇలా కలపద్దు అంటున్నాను అంతే. వాస్తు జ్యోతిషం ఆధ్యాత్మికం కావు. మనలో ఒక పెద్ద అపోహ ఏర్పడిందంటే మెటీరియల్గా ఫిజికల్గా మనం పొందే సుఖాల గురించి మనకు తెలుసు. అతీతమైనదంతా కూడా బిలీఫ్స్కి ఫెయిత్స్కి సంబంధించినంతా తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం, ఆధ్యాత్మికతతో ముడిపెట్టేస్తున్నాం, భక్తితో ముడిపెట్టేస్తున్నాం. ఇది వచ్చింది బాధ. అరే వాస్తు భక్త ఒక ఆయన పాపం ఎందుకో ఏదో తెలియదు ఎన్నో కష్టాలు పడుతున్నట్ట. అంత చదువుండి ఒక ఆయన ఇంటికి వెళ్ళాడు, నీ ఇంట్లో ఈశాన్యంలో ఏదో రాయి పెట్టేసి తీసేయాలి. వాడు తీసాడు, బాగుపడిపోయాడు. ఇంకా అక్కడి నుంచి వాడి జీవితం మారిపోయింది. ఇంకా వాడు భక్తులైపోయాడు. దేనికి? వాస్తుకి. కానీ వాస్తు భక్తులు అయిపోయినాక భక్తి యోగం అంటారండి. ఆయన మధ్య భక్తి మార్గంలో గెలిపాడండి, వాస్తులో గెలిపాడు. ఇంకొక ఆయన పాపం ఎప్పుడు జాతకాలు చూపించుకుంటూ ఉంటాడు. నీ జాతకంలో ఈ గ్రహం బాగోలేదు, నీ మనవడి జాతకంలో అది బాగోలేదు, నీ మనవరాల జాతకంలో బాగోలేదు. ఎక్కడో విదేశంలో ఉంటుంది మనవరాలు. వాడి మాత్రం పొద్దున్న నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత కాళ్ళు ఇచ్చుకుంటూ జాతక చక్రాలు పట్టుకుని మా మనవరాలు బాగుపడాలంటే ఏం చేయాలి? వాడు చెప్తాడు ఫలానా యాగం చేయని. మీ దేశంలో చేస్తారు, మా దేశంలో పురోహితులు లేరండి, అయితే నా దేశంలోనే జపాలు చేయిస్తాను. ఇంక వెళ్ళడం వాడు జపాలు చేయించడం, హోమాలు చేయించడం. ఇప్పుడు భక్తి మార్గాల్లో పట్టాడు. ఇది భక్తి మార్గమా? కాదు. భక్తి అనేది ముందు వీటి నుంచి బయటకు తీద్దామని నా తాపత్రయం. తర్వాత దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. కలిసిపోయింది రత్నం రాళ్లల్లో, ముందు రత్నాన్ని బయటకు తీద్దాం. అది తాపత్రయం. ఇవన్నీ భక్తి అవుతాయండి? కావు. ఇవి కూడా మనం సుఖంగా బతకడానికి చేసే ఒక ప్రయత్నాలు. ఇది ఒకటి. నువ్వు ఫిజికల్గా కొన్ని ట్రయల్స్ చేసావు, అవి సక్సెస్ కాలేదు. ఇప్పుడు మెటాఫిజికల్గా ఇటువైపు వచ్చావు. అది తప్ప ఇంకేమున్నదండి ఇక్కడ? ఏమైనా ఉందో అది నువ్వు చెప్పుకోదగ్గది కాదు. మరి ఇప్పుడు భక్తి ఎలా అవుతున్నది ఇక్కడ? కనుక భక్తి అనేది ఒక ప్రత్యేకమైన వస్తువు. భక్తి యోగం అని అంటారా? భక్తి యోగం అంటే పూజలు, జపము, తపము, అధ్యయనము ఇవన్నీ భక్తి అనిపించుకుంటాయా? అనిపించుకోవని నేను అన్నాను, కానీ అనిపించుకుంటాయని గట్టిగా ఒప్పుకో. అంటే వాటిని డిస్కార్డ్ చేసామని కాదు, అది భక్తిలో ఒక లెవెల్ అంతే. ఇది తెలుసుకోవాల్సింది. మరి పూజలు, కర్మలు, జపాలు, తపాలు కర్మయోగం కిందకు వస్తాయా, జ్ఞానయోగం కిందకు వస్తాయి? రెండింటి గురించి మాట్లాడదు. భక్తి గురించి మాట్లాడదు. మనం చేసే పూజలు, యాగాలు, నిత్యకర్మ అనుష్ఠానం, దాని పేరే కర్మ అని అంటున్నాం. సంధ్యావందనం, దేవతార్చన ఇవన్నీ కూడా దేని కిందకి వెళ్తాయి? కర్మ కిందకి వెళ్తాయి. కర్మయోగం కిందకి వెళ్తాయి లేదా ఆవిడ కూడా ఆలోచించుకోవాలి. కర్మ కిందకి వెళ్ళిపోతాయి, అవునా లేదా? ఇది తెలుసుకోవాలి.